ఒకసారి మీ అందరికీ ఇక్కడ ఫార్మాసిటీకి ఈ భూములు మీ భూములు ఇవ్వడం ఇష్టమే ఉందా? లేదు, మీకు ఇష్టం లేదు భూములు ఇవ్వడం. ఇంత ఆందోళన చేస్తున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి తిరుపతి రెడ్డి గారు కానీ ఎవరు కూడా వీళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము ఏ కూడా అనుకున్నాం సార్, ఏ ముఖ్యమంత్రి కూడా మేము కూడా మొన్న మా ఎమ్మెల్యేకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతాడు మంచిగా అవుతాడు చెప్పి అందరు వచ్చి చెప్పి ఊళ్ళోకి వచ్చి మేము ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి మా నెత్తి మీద చేయడానికి వచ్చాడు. దౌర్జన్యం, ఎవరి దౌర్జన్యం ఇది? ఎందుకు మరి మీ భూముల మీద ఎందుకు కనబడ్డది? మరి ఏమో సార్, తిరుపతి రెడ్డి గారికి ఎరుక. అందరు యువకులు అడుగురు, ఎవరిది నడుస్తున్నా? ఇక్కడ రేవంత్ రెడ్డి నడుస్తున్నదా, తిరుపతి రెడ్డి నడుస్తున్నదా? ఇప్పుడు ఏమంటుంటే ఇప్పుడు మీ భూమి తీసుకొని కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం డెవలప్ సార్ మీకు నమస్కారం చేయమంటే మీ కాళ్ళు మొక్కు. 4 నెలల కింద ఈ పోరాటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు మేమిద్దరం ఉండి జనాలను గ్యాదర్ చేసి మాట్లాడదామని నేను చిన్న అనౌన్స్మెంట్ చేస్తే నాకు ఈ పిల్లగానికి ఇద్దరికి ఎస్ఐ ఫోన్ చేసి అక్రమంగా కేసులు పెట్టి పంట పట్టించుకొని గంజో అంబలి కాసుకొని తర్వాత మా పైసలే మేము చెబుతాము. మా భూమిని ఇచ్చిపెట్టి మా కుటుంబం ఎక్కడ చేసి పెట్టాలి, ఎక్కడ పోయి బతకాలి మేము? కంపెనీలు పెడతా అంటున్నాడు. అంటున్నా పట్ట భూమిలో ఇంతమందిని యాడికి ఇస్తారు తొలిగి మన ఎవరు చెప్తారు రమ్మని ఇక్కడ ఏం బేకా చేసుకోమని మా కుటుంబం మొత్తం కేసీఆర్ ఇంతకుముందు ఇందిరాముండ కాలం నుంచి చేసిన ఇట్లా ఈఎస్ఆర్ గెలిపించినందుకు నమ్మని చేస్తున్నావు. నువ్వు తినంత పేదలంతా పొడ మీద కొట్టి మీకు పుణ్యం దొరుకుతుంది. కాంగ్రెస్ కార్యకర్తని చాలా అదే రేవంత్ రెడ్డి కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ. నేను అంతగానం కష్టపడ్డాము. తిరుపతి రెడ్డి సార్కు అడుగుదామని వెళ్ళాము. వెళ్తే ఈయన తొనుకోపండి, లోపలేండి, వీని కొట్టుండి. రెడ్డి మాకు అది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అంటే బాగా గెలిపించి మా భూమి ఎంత ఖరీదు చేస్తాడా, ఫార్మా కంపెనీ ఇస్తాడా? ఓనికి రాని ఓనికి చెప్పు మేడాలో వేసి ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళు. నమస్తే, నేను మీ జల్లి శంకర్ని. సో ప్రస్తుతానికి మనము కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గము, ఆయన సొంత ఎమ్మెల్యే నియోజకవర్గంలో మనం ఉన్నాం. సో ఇక్కడ కొడంగల్లో కొంతమంది రైతులు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక నెల 15 రోజుల నుంచి ఈ చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ఇక్కడ ఫార్మా సిటీ వస్తుందని చెప్పేసి, ఫార్మా కంపెనీలు ఇక్కడ వస్తాయని చెప్పేసి దాదాపు 5 ఊర్లకు సంబంధించినటువంటి ఒక 1400 ఎకరాలు సేకరించేందుకు అందాజగా ఇప్పటికే ఒక లెక్కేసిరు. దాన్ని 3000 ఎకరాల దాకా తీసుకుపోయేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మెయిన్గా వాళ్ళు ఒక 5 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళ భూములను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆ ఏ ఊర్లు అంటే మనం గతంలోనే ఇంతకుముందుకే మనం తెలంగాణ పత్రికలో కావచ్చు లేకపోతే మన న్యూస్ లైన్లో కావచ్చు ఆ ఊర్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం తీసుకురావడం జరిగింది ప్రజల ముందుకు. ఇవాళ నేను ఆ రైతుల దగ్గరికి రావడం జరిగింది. ప్రధానంగా హకింపేట, పోలపల్లి, లగచెర్ల 3 విలేజ్లు, దీంతోపాటు రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండా, ఇట్లా మొత్తము 5 గ్రామాలకు సంబంధించినటువంటి భూములని, వ్యవసాయ భూములను మనం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ భూమి ఎంత అద్భుతమైనటువంటి ఎర్ర భూములు ఉన్నాయి. ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడ కంది పంట వేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు చేతి వృత్తుల పనులు చేసుకుంటా ఉన్నారు, నాట్లు వేసుకున్నారు. రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి భూమి. ఈ భూమి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 50 నుంచి 80 లక్షల మధ్యలో ధర వలుకుతూ ఉంది. సో ఇంత భూములు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఉన్నటువంటి భూములని ఫార్మాసిటీ కోసము రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైతుల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది.
మరి గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ముచ్చర్ల దగ్గర, ఆ భూమిలో నేను పెద్ద ఒక శాటిలైట్ సిటీ కడతా, పెద్ద పట్టణాన్ని కడతా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో రైతులను మాత్రం ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాత్రి నాకు ఇక్కడ వీళ్ళు ఈ విషయాన్ని చెప్పేసరికి నేను మార్నింగ్ వచ్చే వరకు ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో రైతులు ధర్నా చేసిర్రు, రాస్తారోకో రోడ్డు మొత్తం దిగ్బంధించారు. సో ఇక్కడ ఇంత ఆందోళన చేస్తున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి తిరుపతి రెడ్డి గారు కానీ ఎవరు కూడా వీళ్ళని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకసారి ఆ రైతులతో మాట్లాడదాం, వాళ్ళ ఎన్ని భూములు పోతా ఉన్నాయి, దేనికోసము మరి ఈ ఫార్మాసిటీ కడతా ఉన్నారు, గతంలో ఎన్నికలకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇక్కడ మరి మేము ఫార్మాసిటీ తెస్తామని ఇట్లా మీ భూములు గుంజుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఏమైనా చెప్పిర్రా, అసలు రైతులు ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఎంత అద్భుతంగా ఉంది చూడండి, భూములన్నీ ఎంత పచ్చగా ఆ పంట పెట్టుకున్నారు, రకరకాల అక్కడ నాట్లు వేయించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఈ భూమి ఓనరు కుమ్మరి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఆయన అక్కడ తన చేతి వృత్తి ఏదైతే ఉందో కుండలు చేసేటువంటి కార్యక్రమానికి ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని ఆయన జీవనం గడవడం కోసం అక్కడ అలా ఉమ్మడి కుటుంబం మొత్తం ఆ పనులు చేసుకుంటా ఉంది. ఇట్లా పంట పొలాలు ఇక్కడ ఏ భూమి కూడా పంటకు పనికిరాని పొలం కాదు, అంతా కూడా పంట వేసుకునేటువంటి పొలాలు. సో వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే, ఈ భూమి ఎవరిదే మెయిన్గా? నువ్వా? ఏం పేరు నీ పేరు? వెంకటయ్య సార్, కుమార్ వెంకటయ్య. కుమార్ వెంకటయ్య. ఏ ఊరు మీది? హక్కింపేట సార్. ఇది హక్కింపేటనేనా? హక్కింపేట. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? 7 ఎకరాలు సార్. 7 ఎకరాలు ఉంది. మరి ఇప్పుడు 7 ఎకరాలు పోతా అంటున్నారా, ఎట్లా అంటున్నారు? పోతా అంటున్నారు సార్. దేనికోసం పోతా అంటున్నారు, ఏమంటున్నారు? ఫార్మాసిటీ కొరకు పోతా అంటున్నారు. మరి నీకు సమ్మతమేనా? సమ్మతం లేదు సార్, మాకు అవసరం లేదు. సిటీ అది ఫార్మాసిటీ అవసరం లేదు, మాకు కంపెనీ అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఫార్మాసిటీ రావడం వల్ల ఈ భూమిలోని మీరు తీసుకొని డెవలప్ చేయడం వల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, ఇవన్నీ అని చెప్తా ఉన్నాడు కదా. ఉద్యోగాలు అవసరం లేదు సార్, మాకు ఇదే చేసుకొని బతుకుతాం, ఈ వ్యవసాయం చేసుకొని బతుకుతాం. ఉద్యోగం లేదు, మాకు అవసరం లేదు. సిటీ ఫార్మాసిటీ అవసరం లేదు. ఎప్పటి నుంచి ఉంటున్నావు నువ్వు ఈ భూమిలో? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ భూమిలో? 20 ఏళ్ళకి ఉంటుంది. 20 ఏళ్ళకి వెళ్ళి నువ్వు కొనుక్కున్నదేనా? మీ నేను కొన్నది. నువ్వు కొనుక్కున్నది. మొత్తం ఎన్ని ఎకరాలు కొనుక్కున్నావు? 7 ఎకరాలు. 7 ఎకరాలు. నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? గిడ 3 కొడుకులు, 1 బిడ్డ. 3 కొడుకులు, 1 బిడ్డ. పెళ్లి చేసినావు అందరికి? అందరికి పెళ్లి చేసినావు. ఇప్పుడు 3 కొడుకులకు పనిచేసినావు ఈ భూమి? పంచినాం అంటే మొత్తం అంత కలిపి నువ్వే చూసుకుంటున్నావు ఇప్పుడు. మరి ఇప్పుడు ఇంత నువ్వు 20-25 ఏళ్ళకి వెళ్ళి నువ్వు ఈ భూమిలో ఉంటున్నావు, ఇప్పుడేమో మరి ముఖ్యమంత్రి గారు ఇది తీసుకుందా అంటున్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నావు ఆయనకు నువ్వు? మేము ఏ కూడా అనుకున్నాం సార్, ముఖ్యమంత్రి ఉండదు. మేము కూడా మొన్న మా ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు, మంచి అవుతాడు చెప్పి అందరు వచ్చి చెప్పి ఊళ్ళోకి వచ్చి నేను కూడా రేవంత్ రెడ్డి గారికి చేసినాము. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత నీవు మా నెత్తి మీద బసవాసుని కోరం ఇచ్చినట్లయింది. మేము చేస్తే అదా మేము చేసినామంట, మేము ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి మా నెత్తి మీద చేయడానికి వచ్చిండు. అట్లయింది మా పరిస్థితి. అందుకొరకే మేము ఆ కంపెనీ అవసరం లేదు, మాకు యాద అవసరం లేదు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు కూడా 10 సార్లు పోయినాము, చెప్పిండు ఫలానా ఊర్లో ఉండదు కట్టుకొని పేద రైతులు నాకు అన్ని తెలుసు, మీకు ఏం అవసరం లేదు అక్కడ ఒకరు ఇక్కడ ఇస్తా అంటే కూడా వీళ్ళు ఒప్పందం లేకుండా మా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారా ఎవరో కానీ అక్కడ వదిలిపెట్టి మా ఇంకా వచ్చి. గురునాథ్ రెడ్డి ఏమంటున్నాడు? గురునాథ్ రెడ్డి వేరే రేగడ్ మైలారం కాడ ల్యాండ్ ఉన్నదంట, కంపెనీ అక్కడ ఏమంటే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు వినడం లేదు అతని మాట, పెద్ద మనిషి మాట. గురునాథ్ రెడ్డి అంటే మరి వీళ్ళ పార్టీలోనే ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెసే. వాళ్ళ పార్టీలో ఉన్నాయని చెప్పినా కానీ ఇంటలేడు. ఎందుకు మరి మీ భూముల మీద ఎందుకు కనబడ్డది? మరి ఏమో సార్, తిరుపతి రెడ్డి గారికి ఎరక. రేవంత్ రెడ్డి గారి కంటే తిరుపతి రెడ్డి గారిది ఎక్కువ ఇది ఉన్నది హకింపేట ఈ ఏరియా మొత్తం. కాదు, మీరు ఓటేసింది రేవంత్ రెడ్డికా తిరుపతి రెడ్డికా? రేవంత్ రెడ్డికి. మరి రేవంత్ రెడ్డికి వేస్తే రేవంత్ రెడ్డి చెప్పాలి కానీ మీకు తిరుపతి రెడ్డి ఎందుకు చెప్తాడు? సార్ ఉన్న పరిస్థితి అందరు యువకులు అడుగురు, ఎవరిది నడుస్తున్నాయి? రేవంత్ రెడ్డి నడుస్తున్నదా తిరుపతి రెడ్డి నడుస్తున్నదా? దౌర్జన్యం, ఎవరిది దౌర్జన్యం? ఇది రౌడీజము. ఏమిది? మా ఊళ్ళో పెద్ద మనసు ఎవడో ఏమో చెప్తే ఎవడో చెప్పి మాకు ఇది వరకు ఇప్పుడు పేపర్లో వచ్చినప్పుడు మాకు రైతులకు చెప్పలే కదా సార్, ఎవరు రాలే, ఎవరు చేయలేదు. ఊకే నీ పేపర్లో ఇచ్చి నేను ఫార్మసిటీ వస్తున్నా అంటే మేము ఏం చేయాలి? ఎక్కడ సిప్పు ఆడుకొని తినుకుంటూ పోలే. మేము 3 అన్నదమ్ములము, నెత్తి కింద వంచుకున్నాం. మేము కూడా నెత్తికి ఎకరా ఊడలేదు, 2 ఎకరాల మీద చిల్లర వస్తుంది నెత్తి కింద. మేము ఇచ్చేమి గతి చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు 20-25 ఏళ్ళకి వెళ్ళి ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటా నీ చేతి వృత్తి చేసుకుంటా బతుకుతావు. రేపు మరి వీళ్ళు ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు ఏదో చట్టం తెచ్చో లేకపోతే రకరకాల చట్టం ప్రకారం తీసుకుంటుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మేము ఇయ్యదలుచుకోలేదు సార్, చట్టం ఉండని దునియా ఉండని మేము ఇయ్యదలుచుకోలేదు. భూమి మాత్రం ఇయ్యము, మా ప్రాణాలు పోయిన పర్లేదు కానీ ఇచ్చే ప్రసక్తి లేదు.
భూమి ఇచ్చేది లేదంట. ఇచ్చేది లేదు, అది బెక్కైంది కానీ. ఓకే రైట్. మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. మీది ఊరేనా? మాది ఊరే. పేపర్లో కూడా చూసినాము, ఫామ్ సి నోటీస్ కింద ఇచ్చిండ్రు. ఫామ్ సి నోటీస్ కింద ఎవరికి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు పేపర్లో ఫస్ట్ అభిప్రాయ సేకరణ చేయాలి. అవును, గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రాజెక్టు తెస్తున్నాము అంటే మీరు అభిప్రాయ సేకరణ చేయాలి, పబ్లిక్ ఇష్యూ చేయాలి, గ్రామ పంచాయతీ నోటీస్ ఇవ్వాలి, ఈ రైతులకు నోటీస్ ఇవ్వాలి. 80% ఇప్పుడు 2013 చట్టం ప్రకారమైన కూడా మనకు ఏం చెప్పిండ్రు చట్టంలో, ప్రజలు 80% ప్రజలు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ భూమి సేకరించమంటని చెప్పారు. ఆ విధంగానే లంబడాల ఎస్సీ ఎస్టీల భూములు కూడా తీసుకోవద్దని ఉంది చట్టంలో. ఇప్పుడు ఎవరికి తెలియకుండా మీరు దొంగతనంగా రాత్రికి ఈ విధంగా చేయడం ఇది సబబా? ఎందుకంటే మిమ్మల్ని గెలిపించినందుక మేము 32,000 ఓట్లతో మేము గెలిపించినందుకు మీరు ఈ విధంగా మమ్మల్ని ఈ భూములు తీసుకున్నందుకు బహుమతి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తున్నారు మీరు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత మీరు ఇక్కడ చూస్తున్నారు, అవును, ఆయన రెగ్యులర్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఆయన కష్టపడి ఆయన అది పని చేసుకుంటున్నాడు. ఇంత మంచి పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, చెట్లు పెట్టుకున్నారు, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటున్నాడు. ఇప్పుడు రేపు కంపెనీలు వస్తే పొల్యూషన్ కదా, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సాయిల్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, కెమికల్స్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వాటర్ ఎవరు? ఇప్పుడు పోలేపల్లి సెజ్ ఉంది, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంది? మాజీ ఇతర ముఖ్యమంత్రులకు తెలియదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన కేసీఆర్ కానీ వాళ్ళ ఆ నియోజకవర్గాలకు తీసుకెళ్లలేరు, సొంత నియోజకవర్గాలు కావాలి. అంటే మీరు స్థానికేతరుడు అయినందుకు మా మీద ఇలా స్థానిక దౌర్జన్యం చేయడానికి వచ్చారు. ఇప్పుడు అంటే మీ ఎమ్మెల్యే మా కొడంగల్ కాదు ఆయనది, ఆయన కల్వకుర్తి నుంచి వలస వచ్చిండు. టీడీపీలో 2009 నుంచి మేము గెలిపించుకుంటాం. కొండారెడ్డిపల్లి కల్వకుర్తి నియోజకవర్గం కొండారెడ్డిపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన 2009 నుంచి మేము గెలిపిస్తున్నాం ఆయనని. మేము గెలిపిస్తున్నందుకే గెలుస్తున్నారు, టీడీపీ నుంచి కూడా ఆయన గెలుస్తున్నారు. గెలిచినందుకే కదా ఇప్పుడు సీఎం అయింది. కొడంగల్ నియోజక ప్రజలే కదా సీఎం చేసింది. సీఎం అయితేనే ఓట్లు అడిగిండు, 32,000 మెజార్టీ అందుకే వచ్చింది. మరి ఇక వీళ్ళు కూడా వీళ్ళంతా ఇప్పుడు ఈయన కార్యకర్తనే. కుమ్మరి వెంకటయ్య కూడా కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త. ఆయన ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ కార్యకర్తనే. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే ఆయన కూడా పార్టీ మారి, ఆయన కూడా టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ మారి వచ్చిండు. ఇప్పుడు ఆయన భూమికి కేసులు వచ్చింది 7 ఎకరాలకు. ఇప్పుడు స్వయం ఉపాధి ఉన్నది, అన్ని ఉన్నాయి, ఆయన భూమికి కేసులు వచ్చింది కదా. ఇప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు ఒక ఐటీ హబ్ కానీ, మంచి కాలేజీలు కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎలాగ చేసిండో పులివెందులకు ఆ విధంగా చేయండి. ఏదో ఫార్మసీ తెస్తా భూములు లాక్కుంటాము అంటే ఇది మంచి పద్ధతి కాదు. రైతులు ఉద్యమం చేస్తారు, ఉద్యమం ఎంత దూరమైనా తీసుకెళ్తాము. మేము వేరే పార్టీలతోని అన్ని అఖిలపక్షంతో కూడా మాట్లాడతాము, మా ఎంపీ గారితో కూడా మాట్లాడతాము, అందరితో మాట్లాడతాము. ఎంపీ ఎవరు? మా ఎంపీ డీకే అన్న. రేపు అపాయింట్మెంట్ ఉంది, రేపు కూడా వెళ్తున్నాం మేము. అంటే అన్ని పార్టీల దగ్గరికి వెళ్తాం, అందరినీ కలుస్తాం, మేము విద్యావేత్తల్ని కలుస్తాం, అక్కడ ఉన్న సంఘ సంస్కర్తలను కలుస్తాం, కార్మికుల్ని కలుస్తాం, అందరు ఉన్నారు, అందరినీ కలుస్తాం. ఈ రోజు పొద్దున పట్నం మహేందర్ గారు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు. రేపు పొద్దుగా అందరి దగ్గరికి వెళ్తాం, కార్మిక సంఘాల దగ్గరికి వెళ్తాం. సో ఏదేమైనా భూమి అల్టిమేట్ గా మేము ప్రాణం పోయినా సరే ఇప్పుడు ఎవరు ఇయ్యరు. ఈ రోజు 1 ఎకరా 50 లక్షలు, ఒక గుంట అమ్ముకుంటే 20 లక్షలు వస్తాయి మినిమం. ఈ రోడ్డు పక్కకు ఉన్నది ₹1 కోటి 80 లక్షల దగ్గర అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఇస్తా అండి కంపోజిషన్? ఎంత? 80 లక్షలు అమ్మినాం గాడ. 80 లక్షలకు అమ్మినావు? 15 లక్షలకు అమ్మినాం గాడ, 10 గుంటలు గిడ 15 లక్షలు 10 గుంటలకు. ఇప్పుడు వచ్చి ₹3 ఇస్తా, ₹4 ఇస్తా, ₹5 ఇస్తాను. మేము ఏడ బతకాలి? మాకు ఉండదు ఆ దగ్గర. నాకు 5 మంది పిల్లలు, మేము ఏడ బతకాలి? అంతా ఆడపిల్లలు ఉండరు, మేము ఎక్కడ పోవాలి? 10 మంది పిల్లలు అతనికి కాదు. మరి మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి, మరి నువ్వు చెప్పొచ్చు కదా ఇట్లా సమస్య ఉంది, మేము అట్లా అంటే మా దగ్గరికి వస్తుండే, మా ఇంటికి రాకుండానే మా గుద్ద దెంగుతున్నాడు, మా పిల్లలు దెంగుతున్నాడు. యాసీఎం చేయలే ఇట్లా, యాసీఎం చేయలేదు, మస్తు సీఎం చేసిన యాసీఎం చేయలే ఇట్లా. ఇదనే సీఎం చేస్తున్నాడు. ఇక ఏడ ఉంది నీ భూమి? ఏడ ఉంది నీ భూమి? ఏడ ఉంది? అక్కడ ఉండదు, అక్కడ దూరం ఉందా? ఏం చేస్తున్నావు మరి? నీకున్న మనం మట్టి పని మనం వేసుకుంటున్నాం, కూలి వచ్చినా. మీరు కూడా కుమ్మరి కుండలు చేస్తారా? వ్యవసాయం చేసుకుంటాం, వ్యవసాయం బతకానికి ఎదు లేక మన్ను దొక్కుతుండా, వానలు లేవు, ఏం లేవు, ఏం చేస్తాం, కూలి పోయినా. ఇప్పుడు ఏమంటుండే, ఇప్పుడు మీ భూమి తీసుకొని కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం ఉద్యోగాలు సార్ మీకు నమస్కారం చేయమంటే మీ కాళ్ళు మొక్కుమంటే మాకు ఉద్యోగాలు ఏమని ఆ రాదు ఈ రాదు. ఉద్యోగాలు చేసి మేము ఏం చేస్తాం? ఉద్యోగాలు చేసుకో ఇస్తే ఏం చేస్తాం? మేము మా పిల్లలకు రాదు, మాకు రాదు. ఇంటర్లో జాబ్ ఇస్తారు ఆయన, మాకు జాబ్ లేదు, మేము ఏం చేస్తాము? మీ కాళ్ళు మొక్కుమంటే మొక్కుముడతాము.
రెండు కాదు కాదు, ఊకమంటే మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే గిరి మొత్తం చూసుకునేది అంతా తిరుపతి రెడ్డి అంట కదా, మరి తిరుపతి రెడ్డి దగ్గర పోలేదా మీరు ఒకసారి కూడా? ఏమన్నాడు తన్నుడు అంటే ఏమన్నాడు? బాబుని తండోని తన్నిండు. ఎప్పుడు పోయారు? పోయిన 2 నెలలకు పోతే తన్నిండు వాడిని గన్మెన్తో పట్టించిండు. పిల్లని తెచ్చు ఎప్పుడు పోయారు? ఏమని పోయారు? మా 2 నెలల కింద మాకు కంపెనీ వద్దు, మాకు భూములు వద్దు, ఏమొద్దు, ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు అంటే ఆయన ఏం చేసిన పొట్యాన్ని పట్టి తన్నిండు. పోయిన వాళ్ళు తన్నాడా? తన్నుడు తిరుపతి రెడ్డి లంబడోని మా పక్కనే, మా చేను పక్కనే లంబడోని తన్నుడు. ఈ బాబుకి తెచ్చు మంచిగా. ఎవరు? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? రఘు. ఏమైంది చెప్ప? అందుకు మీరు మరి తిరుపతి రెడ్డి దగ్గరికి పోలేదా? మా భూములు ఇట్లా తీసుకోవడం కరెక్ట్ కాదని పోయినాం సార్ మేము. ఏమన్నాడు? అదే మీ భూములు పోతే మీకు అభివృద్ధి కావాలని చెప్పిండ్రు కదా, అభివృద్ధి కావాలంటే ఒకటి పోయినా, ఒకటి అభివృద్ధి కావాలన్నప్పుడు ఒకటి పోయినా ఒకటి కావాలి కదా, అదని చెప్పిండు మాకు. సో అంటే మీ భూములు పోతేనే అభివృద్ధి అవుతుంది, సో మరి కాబట్టి తప్పదు అని చెప్పేసి అంటున్నాడా? అవును. సో మరి తన్నిండు ఏదో అంటున్నాడు. ఎక్కువ తక్కువ ఎవరన్నా మాట్లాడితే ఆయన చెప్పింది వినకుండా ఆయనకు ఎదురు మాట్లాడిన వాళ్ళని బరాబరి ఆ నుంచి వెళ్ళి నా గేట్ లోపలికి వెళ్ళి గెంటేస్తాంటని చెప్పి బాగా చెప్తా పిల్లల్ని చేయి చేసుకున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళే పోయినరు, ఓన్లీ అదర్ పార్టీస్ ఎవరు కూడా నా వద్దకు రావద్దని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోటేసారో వాళ్ళే పోయిండ్రు నాయకులు. భూబాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. ఓన్లీ లోకల్లో ఉన్న లీడర్స్ మాత్రమే, నాయకులు మాత్రమే ఆ రోజు పోయి తిరుపతి రెడ్డి దగ్గర ఎవరైతే ముందుండి కొట్లాడుతున్నారో వాళ్ళని బెదిరించి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఒకసారి ఇంకొకటి ఎవరు కూడా దీనికి పోరాడకూడదని చెప్పి స్టార్టింగ్ లోనే భయపెట్టించారు. ఈ రోజు లగచర్ల నాది, నేను మాజీ సర్పంచ్ని లగచర్లకు. గతంలో 4 నెలల కింద ఈ పోరాటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు మేమిద్దరం ఉండి జనాలను గ్యాదర్ చేసి మాట్లాడదామని నేను చిన్న అనౌన్స్మెంట్ చేస్తే నాకు ఈ పిల్లగానికి ఇద్దరికి ఎస్ఐ ఎంబడే ఇమీడియట్లీ విత్ ఇన్ 5 సెకండ్ లోపల 5 మినిట్స్ లోపల ఫోన్ చేసి మాకిద్దరికి డాగులేసి, ఈయన ఇసుక ట్రాక్టర్ అంటే ఒక రైతు ట్రాక్టర్ ఉంది, చిన్న వ్యాపారం చేసుకుంటాడు, ఇసుకని అక్రమంగా తరలిస్తున్నాడు అని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి ఈయనని భయపెట్టించి ఈ రోజు నా ఎంబడి లేకుండా చేసిండ్రు. ఆ విధంగా ప్రలోభాలకు గురి చేస్తుండ్రు. అంటే ఇప్పుడు మీరు ఏం చేసినా గానీ కేసు పెట్టాలి కాబట్టి ఇసుక అని చెప్పేసి పెట్టి అట్లా పెడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంచారు అనమాట మన బీఆర్ఎస్ పార్టీ. ఈ పిల్లగాడు సీఎం అయితే చెప్పి నువ్వు కాంగ్రెస్ కే ఉన్నావు. అంటే మన ప్రాంతం కూడా సీఎం అయితే ఉన్నాడు, మన నుంచి సీఎం అవుతాడు, సీఎం అయ్యి మాకు అభివృద్ధి చేస్తానంటే మా భూములు చెప్పు సార్. ఒక సబ్జెక్ట్ ఏరియల్ సర్వే అని చేస్తున్నారు, లడార్ సర్వే అని 3 నెలల కింద చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ నీళ్లు తెచ్చినప్పటికి కంపు కొట్టే ఫ్యాక్టరీలు ఇక్కడ ఫార్మా ఎందుకు తీసుకురావాలి? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నాడా తెలియదా ఆయనకు? నా ప్రజలు మంచిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని, తన నియోజకవర్గం మంచిగా ఉండాలని ఏ సీఎం అయినా కానీ తన నియోజకవర్గానికి ఫార్మాసిటీ ఏ సీఎం ఇంతవరకు తీసుకుపోలే. ఎన్నో ఎక్కడో మంత్రులకు ఇచ్చిండ్రు కానీ ఈయన సొంతంగా వాళ్ళదంట ఫ్యాక్టరీ, వాళ్ళ అల్లుందో ఎవరిదో అంటుండ్రు. ఆ విధంగా సొంతంగా అమెరికా అందుకే పోయింది అంటున్నారు. పేపర్ స్టేట్మెంట్ సాక్షి దానికి దీనికి వచ్చినాయి, చూస్తున్నాం మేము. ఇక్కడ అమాయకులు ఎవరు లేరు జనాలు అయితే, అందరు ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నాం, చూస్తారు. మా తల్లిదండ్రులకు చెప్తాం, మా తల్లిదండ్రులకు చెప్పి ఓట్లు వేసిన పాపానికి మా భూములను తీసుకుంటారా మీరు ఇప్పుడు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ కంపెనీలు, వాళ్ళ అల్లుడికి సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనుకోవచ్చా మరి? అంతే కదా సార్. ఇప్పుడు ఇంతమంది రైతుల కోసం ఎవ్వరు కోసం పట్టించుకోలేడు. కలవడానికి కోడంగల్ వెళ్తున్నంటే అసలు తుంగిపేట గేట్ కూడా దాటనివ్వకుండా అరెస్ట్ చేసి స్టేషన్ లో కొండపోయిండు. ఎప్పుడు ఇంతమంది కోడంగల్ మాట్లాడడానికి వస్తే అసలు కలవని వెళ్ళాడు. అటువంటిది ఇప్పుడు వాళ్ళ రెడ్డిస్ కాబట్టి రెడ్డిస్ ఊళ్ళో ఇల్లోస్ వేసినట్టే తిరుపతి రెడ్డి వచ్చి వాళ్ళని కలిసిపోతున్నాడు ఇప్పుడు గృహప్రవేశాన్ని. ఇప్పుడు ఇంతమంది పేదలు అంటే ఇబ్బంది పడుతుంటే పట్టించుకోలేరు, కలవడానికి ఒక్క అవకాశం ఇవ్వలేడు. అటువంటి ఇప్పుడు వాళ్ళు ఇల్లు గృహప్రవేశం చేస్తున్నట్టే వాళ్ళు ఒద్దుకొచ్చి మరీ కలిసిపోతున్నారు. మేము ఆయన మాట్లాడడానికి మా కోసం చెప్పుకోవడానికి ఇంటి దగ్గరికి వెళ్తుంటే భయపెట్టి ఇచ్చిండు అందరినీ. ఇంటి దగ్గర ఒక్క సీసీ కెమెరా లేదు, ఏమీ లేదు. ఒక బాబు వీడియో తీస్తున్నట్టే వీడియో ఎవరు తీసే లంచోడు కాటని ఆ బాబుని కొట్టించిన సెక్యూరిటీతో తిరుపతి రెడ్డి వాళ్ళ ఇంట్లో వెనకాల 2-3 అంటే గన్మెన్స్ కూడా ఉన్నారు. ఆయన గెలిచిన వ్యక్తి ఆడు, కనీసం వార్డు మెంబర్ కూడా గెలిచిన వ్యక్తి కూడా ఆడు. అటువంటి ఆయన సెక్యూరిటీ ఎందుకు, అన్ని కాన్వాయ్లు కూడా ఎందుకు? అసలు
ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఏమంటారు కుటుంబ పాలన అన్నాడు. వాళ్ళు ఇంకా ప్రజల చేత గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కుటుంబమైన ఉన్న వీళ్ళు అసలు వార్డు మెంబర్ గెలిచిన వ్యక్తి ఉన్నా లేరు అసలు. తిరుపతి రెడ్డిని గెలిపే సంబంధం లేకపోయినా ఇప్పుడు వాళ్ళన్న తిరుపతి రెడ్డి అని కొండారెడ్డి అని అందరు ఇద్దరు ఇంతకుముందు పోయింది ఇట్లా ఇంకా జస్ట్ ఇంతకుముందు పోయింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు. సెక్యూరిటీ తిరుపతి రెడ్డి అనేది చాలా దౌర్జన్యం చేస్తుండు, గుండాగిరి. మేము బిఫోర్ ఇప్పుడు 6 months ముందు వెళ్ళినాము. ఎప్పుడైతే దీని గురించి కంపెనీ గురించి ఎప్పుడైతే ఇది అంతా జరిగిందో ఆ రోజు మేము వెళ్ళినాము, పోయి మాట్లాడినాం. సార్ మేము మీ కార్యకర్తలమే, మీ కాంగ్రెస్ పార్టీ మేము ఎంత కష్టపడ్డామంటే మాకు తెలుసు. మనం గెలుచుకుంటే మన సీఎం సార్ని మన కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక సీఎం అయితే మనం బాగుపడతాము, ఒక మంచిగా ఇది అవుతామని వెళ్ళాము. మేము అక్కడికి వెళ్తే తెలియక ఒక బాబు మామూలుగా వీడియో తీసుకుండు, ఆయన లోకల్ తీసుకోపోయి ఆయన సెక్యూరిటీ వాళ్ళ బాడీ వాళ్ళని తీసుకోపోయి కొట్టడం జరిగింది ఆ రోజు, మొత్తం 6 నెలల ముందు. ఇప్పుడు ఆయనకేం పదవి లేదు, ఏం లేదు. సరే రేవంత్ రెడ్డి సార్ అంటే ఒక సీఎం ఆయనకు ఉంటుంది, ఈయనకేం అసలు కనీసం ఈయన ఒక వార్డ్ నెంబర్ గిట్ట గెలవలేదు, ఈయనకు పదవి లేదు, హోదా లేదు. ఇంతగానం సెక్యూరిటీ ఎందుకు ఈయనకు? ఈరోజు మేము ఇంత మార్నింగ్ నుంచి మేము కష్టపడి అక్కడ ధర్నాలు చేసి అంతా చేసి మేము అంత పెద్ద సమస్య ఉంటే మేము మా బాధ ఏందే మేము బాధపడుతున్నాము. ఆయనకు కాన్వాయ్ వచ్చి అక్కడ వచ్చి కనీసం పోయి ఇప్పుడు అడుగుదాం అంతే గిట వెనకాల ముందల 4 కాన్వాయ్లు, ఇది అంత అవసరమా? అందుకొరకు ఇది చాలా పెద్ద మొత్తంలో పోవాలి, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నా పేరు మణికంఠ, నా లగచర్ల, నేను మా లగచర్ల గ్రామం అన్న, లగచర్ల గ్రామం. అయితే మనం ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మాకు ఫార్మా కంపెనీ వద్దు. ఎందుకంటే ఇక్కడ చుట్టుముక్కలు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. భూములు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకి ఎట్లా మళ్ళీ 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు లేవు, అందరికి 2 నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్నాయి. అందరు కష్టపడి పని చేసుకునే వాళ్ళే. ఇంతకుముందు కొడంగల్ చూసుకున్నట్లయితే వెనుకబడిన ప్రాంతం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెనుకబడిన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాదు కానీ మహారాష్ట్ర కానీ పనిచేయడానికి దుబాయ్ కానీ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో నారాయణపేట కొడంగల్ తిరుపతి పథకం తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. దాన్ని సంతోషపడినాం. అరే మా వాళ్ళు ఇక్కడ అందరూ వచ్చి పంటలు పండిస్తారేమో, బాగుంటుంది కదా అనే లోపే ఫార్మా కంపెనీ తీసుకొస్తామని తెలియజేసినారు అనమాట. అదేవిధంగా ఏం చేసిన ఫస్ట్ నుంచి అయినా సరే ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒకటి ఏం లేకుండా ఇచ్చిన ఒక రైతుల భూములు తీసుకుంటామంటే ఏం చేయాలి, 70-80% అనేది ప్రజల నుంచి స్వీకరించాలి. మేము భూములు ఇస్తున్నాం అన్నట్ల ఒక ప్రకటన కానీ లేకపోతే చెప్పుదాం. కానీ ఇంతకుముందు ఏమైనా ఫస్ట్ నుంచి డ్రోన్స్ అనా టెక్నాలజీ పెరిగింది కాబట్టి డ్రోన్స్ నుంచి సర్వే ఇంతకుముందు దాదాపు చూసుకున్నట్లయితే నెల రోజులు సర్వే చేసిండ్రు, డ్రోన్ సర్వే. అది మన డేలో కాదు, నైట్ టైంలో సర్వే చేసిండ్రు డ్రోన్ సర్వే. కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అడిగితే ఎలాంటిది ఏం లేదు, డ్రోన్ సర్వే ఎక్కడ ఉన్నది, ఎలాంటి ఆ టెక్నాలజీ లేదన్నారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒకవేళ భూములు తీసుకోవాలంటే దొంగచాటుగా రాత్రి తీసుకునేది కాదు కదా. రైతులకు చెప్పాలి, రైతులకు అనౌన్స్ చేయాలి, మేము పలానా భూమి తీసుకుంటున్నాం, పలానా ఇది చేస్తున్నాం, దీనికోసం తీసుకుని చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఎందుకు చేస్తున్నాం? అలాంటిది ఏం చెప్పట్లేదు అన్న. నిన్నటి మొన్న ఇట్లా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినాము, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళినాము, కడ ఆఫీసర్కి వెళ్ళాము. అలాంటిది ఏం లేదు. మా భూములు తీసుకోవాలంటే గ్రామ పంచాయతీలు పెట్టి ప్రజలు ఏ విధంగా ఇస్తారా ఇయ్యరా అభిప్రాయాలు స్వీకరించాలని చెప్పి తాండూరులో ఆర్డీ ఆఫీస్లో చెప్పినాము, కడ ఆఫీస్లో చెప్పినాము, ఎంఆర్ ఆఫీస్ కూడా చెప్పినాము, సరే కలెక్టర్ ఆఫీస్ కూడా చెప్పినాము, చాలా దగ్గర పోయినాము. అదేవిధంగా రేవంత్ రెడ్డిని కలుద్దామని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కొడంగల్లో కూడా. ఆ మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా ముందస్తు అరెస్టులు, ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో ఎక్కువ పోరాటం చేస్తున్నారో మహిళలను చూడకుండా కూడా మద్దూరు పిఎస్కి తరలించారు. మహిళలు అనకుండా నారంపేట, కోజ్గి, బొమ్రాస్పేట ఇక్కడ అక్కడ కట్టేసిన అనమాట. మిమ్మల్ని ఏం చేసలేం కదా, మేము అడుగుతున్నాము ఫార్మా కంపెనీ వస్తుందా చెప్పడానికి అడుగుతూ కూడా ముందస్తు అరెస్టులు చేయడం కానీ, కావాలని మన కేసులు పెట్టడం కానీ ఇలాంటివి అనేవి చాలా రకాలుగా హింసిస్తున్నా. ఈ విధంగా అనేది రెడ్డి దగ్గరికి పోయినప్పుడు ఈ విషయం తీసుకొని మరి ఏమి రావద్దంటారు, డెవలప్మెంట్ అవుతుందా అని చెప్పేసి కూడా మాట్లాడినట్టు కాదు. అది ఏ విధంగా అంటే ఏ పార్టీలో ఆ పార్టీ కోవాలని చెప్పి అన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వెళ్ళాలి మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఇంతకుముందు మీ ఛానల్ ద్వారా కూడా ఒకటి లీక్ అయింది అనమాట. తిరుపతి రెడ్డి తిట్టడం కానీ చేయడం కానీ, వాటిలో మీరు డెవలప్ కావాలంటారు, ఏం డెవలప్ చేస్తారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. అంటే డెవలప్ అంటే ఫార్మా కంపెనీ ఒకటి కాదు కానీ చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, యూనివర్సిటీ ఉన్నాయి, కాలేజ్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఐటీ హబ్ ఉంది, తెలంగాణ హబ్, అలాంటి తీసుకురండి, డెవలప్ చేయండి, మాకు ఉద్యోగాలు లభిస్తాయి, అవి లభిస్తాయి. ఇప్పుడు ఏంటంటే మాకు తాతలు ముత్తాతలు మా మన్మన్ల నుంచి ఎప్పటి నుంచో ఉన్న భూములు అన్న ఇవన్నీ మేము కష్టపడినాము, గుట్టలు రాళ్ళు ఉంటే సాఫ్ చేసుకున్నాము భూములని సాఫ్ చేసుకుని ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఇస్తామన్నా ఒక వారసత్వం లేకుండా. అదే ఏ కంపెనీ అయినా నడుచుకోవచ్చు. ఇది మొత్తం పొల్యూషన్, వాయు పొల్యూషన్ అవుతుంది, గాలి పొల్యూషన్ అవుతుంది, భూగర్భ జలాల పొల్యూషన్ అవుతుంది. ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అనే విధంగా ఇక్కడ ఒకసారి నేను ఆ భూమిని కూడా చూపిస్తా. ఈ భూమి ఎవరిది? ఈ భూమి ఒకసారి రావే నీ భూమి చూపిద్దిరా, ఎన్ని నుంచి అనుకుందాం, మనం నడుచుకుంటూ పోదాము. ఇక చూడు ఎంత మంచి అద్భుతంగా వాళ్ళు భూమి వేసుకున్నారు. ఇగో చిన్న చెప్పులు వేసుకోలేదు, ఇగో ఇక్కడ నాట్లు వేస్తున్నట్టుగా, నాట్లకి ఆడుకోదాం.
మరి కాదు ఇట్లా మీరు ఇంత కష్టపడి ఇట్లా ఈ భూములు 20 ఏళ్ళకి నువ్వు కొనుక్కొని సాదుకొని ఇప్పుడు నీకు 3 కొడుకులు ఉన్నారు, మరి ఇట్లా భూమి తీసుకుంటుంటే మరి ఇప్పుడు ఏ రకంగా మరి వాళ్ళకు ఇస్తారు? మీరు ఎట్లా చెప్దాం అనుకుంటున్నావు? ఎట్లా ఇచ్చుడే లేదే సార్, ఇంకా ఎట్లా ఇచ్చుడే ప్రసక్తే లేదు. భూమి ఎటుకి ఇస్తాం మేము? అంటే ప్రభుత్వం ఎట్లుంటది అంటే ఇట్లా నువ్వు ఏమిటికి ఇస్తావు అంటే కుదరదే, వాళ్ళకు చట్టం ఉంటది అనమాట. చట్టం ప్రకారం తీసేసుకుంటారు వాళ్ళు, తీసుకోవాలనుకున్నా తీసేసుకుంటే ఎట్లా తీసేసుకుంటారు? మా ఆలోచన మాకు ఏమైనా నోటీస్ మంచిది చెడ్డది ఏందని మీ ఇష్టం వచ్చిన రూల్స్ చేసుకొని చేసుకుంటారా? ఎప్పటికప్పుడు అలా వేసుకుంటారు. డ్రోన్ కెమెరాలు లేపుతున్నారా? మొత్తం సర్వే చేసుకున్నారు. ఇప్పుడు ఈ పొలం ఏందాక నీది? ఏందాక ఇక్కడ భూమి అంతా అదే ఆ యాప చెట్టు వరకు. ఆ యాప చెట్టు దాకా నీదేనా? నాదే. ఇప్పుడు ఇట్లా నాటేస్తున్నావా? తుకం బిక్తున్నట్టుందిగా. ధర్నా కాడికి వచ్చి ఇప్పుడు వచ్చి రాడి పిల్లలు. మీ ఇంటి వాళ్ళ? మా ఇంటి వాళ్ళే. ఏందాక ఈ చెట్లు పెట్టుకున్నావా? అన్ని అవే. సో ఇక్కడ చూడండి ప్రజలారా ఒకసారి, అంటే ఒక రైతుకి ఎంత ఆదాయం, దానికి 7 ఎకరాల భూమి ఉంటే ఆ 7 ఎకరాల్లో కొంత నాటేసుకుంటున్నాడు తిండి గింజల కోసం, ఇంకో ఇక్కడ కొంత ఫ్యూచర్ కోసం కొన్ని చెట్లు పెంచుకుంటున్నాడు. ఇగో అక్కడ కందిసేను వేసింది కూడా మీదేనా? మాదే సార్, కంది మాదే. ఇగో ఇదంతా చూడు, ఎక్కడ చూసినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా పడవ పెట్టుకోవాలి. అంటే ఏదైనా భూమి ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ప్రాజెక్ట్ కోసం తీసుకోవాలనుకుంటే అది పడవ పడ్డ భూమి, దేనికి పనికిరాని భూమి, సాగుకు సాధ్యం కాని భూమి అయితేనేమో అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు తిండి గింజలు పెట్టుకున్నారు, ఇక్కడనేమో కందిసేను పెట్టుకున్నారు, అటు చూసుకుంటే ఇక నాటు కోసం ఇది వేసుకున్నారు. ఇక్కడ అన్ని సాగు చేసుకున్నటువంటి భూములు అన్నమాట. ఈ భూములని మళ్ళీ దట్టు ఇది రోడ్డుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి భూమి. ఈ భూములను తీసుకొని ఈ రైతులని పొట్టగొట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది హకీంపేటకు సంబంధించినటువంటి విలేజ్లో ఉన్నటువంటి చాలామంది రైతులు. ఇక్కడ దాదాపు ఎన్ని వందల ఎకరాలు పోతున్నాయి ఇక్కడ హకీంపేట వరకు 600 ఎకరాల భూములు పోతా ఉన్నాయి. అంటే ఇలాంటి ఇప్పుడు వెంకటయ్య లాంటి రైతులకు సంబంధించినటువంటి భూములు 600 ఎకరాల భూములు పోతా ఉన్నాయి. ఇంకా ఆ పోలు ఆడ కనపడదా ఇంకా? సో అక్కడ మొత్తం ఇట్లా హకీంపేటలో ఒక 600 ఎకరాలు, అటు పోతే ఇంకా మిగతా గ్రామాల్లో కూడా వందల ఎకరాల భూములు పోతా ఉన్నాయి. సో కాబట్టి దీనికి సంబంధించి మిగతా గ్రామాల దగ్గరికి కూడా పోదాం, మిగతా రైతులతో చాలామంది కూడా వచ్చారు, వాళ్ళ భూముల దగ్గరికి కూడా పోదాము, వాళ్ళ బాధను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి కుటుంబాలే ఇవందరూ మీకు ఓట్లేసినటువంటి ప్రజలే. ఇవాళ వీరు గెలిచిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ పొట్టగొడుతుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే ఈడ ఎమ్మెల్యేగా మాత్రం షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి ఉంటున్నాడు. తిరుపతి రెడ్డి మరి ఆయన కలుస్తామంటే కలిసేటువంటి పరిస్థితి లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రైతుల పక్షాన ఆలోచన చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మిగతా ఊర్లకు ఆ తండ ఒక ఊరు మొత్తానికే మునిగిపోతా ఉందంట, ఆ తండ దగ్గరికి పోదాం, ఇంకొంతమంది రైతులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు పులిచెర్ల కుంట తండ అనేటువంటి ఒక ఊరు, అంటే ఏదైతే ఈ ఫార్మా సిటీలో ఈ ఫార్మా కంపెనీలలో మునిగిపోతున్నటువంటి ఊరు పక్కన ఉన్నాం. ఈ భూమి అయితే ఇక్కడ లగచర్లకు సంబంధించినటువంటి విలేజ్ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి భూమి ఇది. ఈ భూమిలో చూడు అద్భుతంగా ఇక్కడ వీళ్ళు పెసర్లు బొబ్బర్లు వేసారు. పెసర్లు బొబ్బర్ల పంట వేసారు అనమాట. బేసిక్గా చిరుధాన్యాలు అంటాం కదా, దానికి సంబంధించినటువంటి పంటను ఈ రైతులు ఇక్కడ సాగు చేసుకుంటా ఉన్నారు. అంటే ఇది కమర్షియల్ పంటలు కావు, పత్తి వేయడము లేకపోతే ఇట్లాంటి పంటలు వేసేది కాదు. ఇది ఒక వాళ్ళు రైతులు ఎంత అమాయకులు అంటే దీనికి పెద్ద ధర రాదు, పెద్దగా లక్షల రూపాయలు ఏం రావు దీంట్లో, పత్తి లెక్క లేకపోతే వచ్చితే లాభం వచ్చేటట్టుగా ఏముండదు. కానీ ఇలాంటి పంట భూమికి ఎలాంటి నష్టం లేకుండా సారాన్ని కోల్పోకుండా ఉండేటువంటి పంట వేసుకొని ఉంటున్నటువంటి చిన్న రైతు కుటుంబాలు ఇవి. సో ఈ భూములన్నీ కూడా ఇప్పుడు ఫార్మా కంపెనీలో కలిసిపోతా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇటు చూస్తే అటు పోతేనేమో అట పెసర్లు వేసిర్రు, టమాటా తోట వేసిర్రు, మిరప తోట వేసిర్రు, అక్కడ జొన్నలు పెట్టుకున్నారు. సో ఇక్కడ ఇది చూసుకుంటే చిన్న ఆ ఇల్లు ఉన్నది అక్కడ. సో ఇక్కడ బొబ్బర్ల చేను మొత్తం వేసిర్రు. సో ఇదంతా ఒక రైతు స్వచ్ఛందంగా, ఒక రైతు ఎలా ఉంటాడో స్వచ్ఛంగా ఆ విధంగా ఉన్నటువంటి రైతు. ఇప్పుడు ఈ భూమి కూడా ఫార్మా సిటీలో పోతా ఉన్నది. ఈ భూమి ఎవరిదే? నీదా? ఎంత ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 15 ఎకరాలు ఉంది. 4 కొడుకులు, 6 మంది మనమన్లు.
6 మనవళ్ళు. అంతమంది ఆ కుటుంబం నేను ఎంత పని చేసుకుంది. భూమి ఎప్పుడు ఎన్నేళ్ళ కింద కొన్నావు? 60 ఏళ్ళకి కొనలేను అవదాత సంపాదించిన భూమి ఇది. మీ అవతాత సంపాదించిన భూమి ఇది. మరి ఇప్పుడు ఈ భూమిని రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, ఉండడు. ఆ ముఖ్యమంత్రి తీసుకుంటా అంటున్నాడు. తీసుకుంటా అంటే నేను నన్ను ఏడ పెడతా పెట్టమని, నా కుటుంబం మొత్తం ఏడ పెడతా పెట్టమని, పెట్టినాక రమ్మను పట్ట వేసుకోమని. అంటే ఫార్మా కంపెనీ నేను నన్ను పాటు చేసి మీరు బస్ ఇచ్చి రూపాయలు తీసుకొని తినండి. కంపెనీలు పెడతా అంటున్నాడు ఈడ. పెట్టని అంటున్నా పట్ట భూమిలో నేను ఇంత మందిని ఏడికి ఇస్తాడు తొలి మన ఎవరు రమ్మని ఇక్కడ ఏం బేగా చేసుకోమని ఇయ్యను, ఎవరిని బేగా కంప్లైంట్ ఇవ్వను. పోతా నేను నా కుటుంబం తీసుకొని పోతా, ఏం చేస్తాడు చేయమని. అంటే ఇక్కడ కంపెనీలు పెట్టి ఇట్లాంటి పోరగాళ్ళు ఉరగలుస్తా అందరికి ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. ఉద్యోగాలన్నీ నాకు అవసరం లేదు. నా పిల్ల తరంగా ఉద్యోగం ఎంతమందికి ఇస్తావు? నేను ఇయ్యాను. ఉద్యోగం అవసరం లేదు నాకు. నీ గవర్నమెంట్ కొలవద్దు, నాకు డ్యూటీ వద్దు. పంట పండించుకొని గంజో అంబలి కాసుకొని తాగుతా. మా పైసలే మేము చెబుతాము. మా భూమిని ఇచ్చిపెట్టి మా కుటుంబం ఎక్కడ చేసి పెట్టాలి, ఎక్కడ పోయి బతకాలి మేము. రేవంత్ రెడ్డి ఉంటే ఇక్కడ లేదు ఆ జాగా. మా జాగాలో ఉండదు ఆయనకు భూమి, మా జాగాలో ఉండదు ఆయనకు భూమి. వేరే జాగా మస్తు అడివి ఉండదు, పెద్ద పెద్ద కొండలు ఉండయి, అక్కడ వేసుకోమను. పర్ల కంపెనీ మా జాగాలో కంపెనీ. ఇంతకుముందు నేను అక్కింపేట దగ్గర కొంతమంది రైతులతో మాట్లాడినా మీ లెక్కనే. మాట్లాడితే ఆడ గురునాథ్ రెడ్డి ఒక మాట చెప్పిండంట, వేరే దగ్గర ఎక్కడో భూమి ఉంది 600 ఎకరాలు, అక్కడ తీసుకోరి ఇక్కడ ఏమొద్దు అంటే కూడా తీసుకుంటలేదంట కదా. మరి ఇంత రౌతులు మరి రౌతులను ఎక్కడ చేస్తారు? ఈ పిల్లల జిల్లాలని మమ్మల్ని ఎక్కడ అడుగు చేస్తాడు ఆయన? నీకెంత ఉంది భూమి? నాకు 5 ఎకరాలు ఉన్నది. నీకు 5 ఎకరాలు నీది కూడా పోతుందా ఇప్పుడు? నాది ఫస్ట్ రోడ్ కాడ నాది అవుతున్నది. రోడ్కే సో నీది కూడా పోతుంది. ఏం వేస్తావు మరి నువ్వు 5 ఎకరాలు? ఇప్పుడు 5 ఎకరాల వారాకాలం లేదు. ఇంత పేసారు, ఇంత బీడి పెట్టుకున్నాం, ఇంత కంది వస్తున్నా, ఇంత జొన్నలు వస్తున్నా, రెండు బర్రెలు పెట్టుకొని ఎట్లనో జీవగాంధీ నడుస్తున్నాయి. మాది పాలు పెట్టుకొని మాకు ఇక్కడ శాతగా పాలు పెట్టుకొని ఎట్లా బతున్నాం. మా రేవంత్ రెడ్డి మాకు పంపించలే మన ఇంకా రైతు బంధు చెప్పా, మా రుణమాఫీ చెప్పా. ఇవాళ అలా కాలేదు, రైతు బంధు కూడా రాలేదు, యాది రాలేదు, యాది రాలేదు. రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే. ఇప్పుడు నీ భూమి కూడా చూసుకొని తింటే మేము ఎక్కడ బతకాలి? మరి ఆయన కలిసిపోతాడా? మా కలుస్తాడు ఆయన? లేలే, అట్లా అనకూడదు, మనం ఫైట్ చేయాలి, కొట్లాడాలి. అట్లా కాదు, ఆయన మేము కలిసిపోయాలా? మా కలిసిపోతాడు వాడు. ఎవరి కోసం పెడతా కానీ ఓట్లు వేస్తే ఆయన మాకు మంచిగా చేస్తాడు. మాకే ఎంత ఈజీగా ఉన్నాడు ఆయన. నువ్వు మరి కాంగ్రెస్ పార్టీ కోటేయలేదా? మన చేసినాము, అందరు సర్వత చేసినాము. మంచిగా గొప్పగా చేస్తాడు, మా గుద్ద చేస్తాడు, మాకు తెలియపా. మంచిగా చేస్తాడేమో, మాకు మంచిగా సంతోషంగా చేస్తాడని చేసినాం. కానీ ఇట్లా ఇంటికే మంచిగా అంటి కొడతామంట చేస్తే మొదల వరకే కొట్టివి. కాంగ్రెస్ పార్టీ కోటేసినా కానీ నీ భూమి కూడా పోతుంది అన్నమాట. మరి కాంగ్రెస్ చూస్తున్నాడు, టీఆర్ఎస్ చూస్తున్నాడు, బీజేపీ చూస్తున్నాడు, అందరు చంపేస్తున్నాడు. సో ఇట్లా ఇంతమంది రైతులకు సంబంధించినటువంటి భూములు ఇవి. సో ఇక్కడ ఏ రైతుని కదిలించినా కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నది. అంటే పాపం వాళ్ళు ఆయన చెప్తా ఉన్నాడు, ఆయనకున్న భూమిలో కొంత పెసర్లు వేసుకున్నాడు, కొంత ఇదేంటి బొబ్బర్లు వేసుకున్నాడు, కొంత బర్రెలు ఉన్నాయని చెప్పేసి బర్రెలకు ఏదో గడ్డి పెట్టుకున్నాడు, కొంత బీడు వదిలిపెట్టినట్ట. మేము ఇట్లా బతుకుతున్నాం, మా భూములు గుంజుకొని మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము కంపెనీలు పెడతామంటే మాకేం వస్తుంది, ఏమవుతుంది? నేను చెప్తా ఉన్నాడు, నాకున్న 15 ఎకరాల భూమి నువ్వు తీసుకొని ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు, ఏ విధంగా నా కుటుంబాన్ని వస్తావు, మరి నా కుటుంబం అంతా ఏం చేస్తావో చేసి తీసుకోనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రైతులది అనమాట. శ్యామలమ్మనా? మీ భూమేనా ఇది? మీ భూమేనా ఇది? ఎన్ని ఎకరాలు ఉంది? 15 ఎకరాలు ఉండదు. 15 ఎకరాలు ఉంది. మేము దీని మీద బతికేటోళ్ళము, ఎక్కడ పోదు మేము. మా పిల్లలు ఏమి గతి కావాలి, మేమేం గతి కావాలి? మరి మేము ఏడ బతుకుదాము? మీరు ఈ కంపెనీ తెచ్చేస్తే మరి ఎట్లా చేస్తాం మేము? అంటే ఇప్పుడు ఓట్లప్పుడు చెప్పిరా మరి ఇట్లా మేము కంపెనీ మాకు అవన్నీ చెప్పలేరు కదా. ఆ కంపెనీలో అంటే మాకు చెప్పలేరు, మీకు ఇంత మోసం చేస్తుంటారు. మరి ఇప్పుడు ఏమంటారు మరి మీ ఊర్లో? మాకు అస్సలు వద్దు కంపెనీ, వద్దు కంపెనీ, అస్సలు వద్దు మాకు, కంపెనీ వద్దు. మా ఉండకాడికే మాకే చాలు. అంటే ఇప్పుడు ఏమంటే కంపెనీలు తెస్తే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నాడు. మాకు అవసరం లేదు, అది వద్దు, మాది మాకే చాలు, ఒకరిది వద్దు మాకు. ఆ కంపెనీతో మాకేం అవసరం? మేము చిన్నప్పటి నుంచి ఆ కంపెనీతో అవసరం ఉంటే మాకు అవసరం లేదు ఆ కంపెనీ, మాకు ఇదే భూమి చాలు. ఏం పెట్టినావు 15 ఎకరాలు? ఇక కంది వేసినాము, ఓరేసినాము, పెసర వేసినాము, తోట ఉండదు. ఇంత ఎంతమంది కొడుకులు? ముగ్గురు కొడుకులు, 2 బిడ్డలు. 2 బిడ్డలు పెళ్లి చేసా? బిడ్డలు 2 బిడ్డల పెళ్లిళ్ళు అయినాయి, 2 కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి, ఇంకొక ఆయప ఉన్నాడు పెళ్లి. భూములు వంచేసిన మరి కొడుకులకు? పంచలేదు, ఇంకా వంచలే. ఇంకొక ఆయప పెళ్లికి ఉన్నాడు కదా, ఆయన అయిపోయినాక అందరికి వంచుతాం అనమాట. సో అంత లోపలనే ఈ ఫార్మాసిటీ భూములు గుంజుకున్నాడు అంటున్నారు.
మరి అలా ఎక్కడ తోలిస్తాము ఎక్కడ వదుము మేము ఎట్లా బతుకుతాము సరే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలనుకున్నారు అనుకో భూమిని, మీరు ఎంత మొత్తుకున్నా కానీ తీసుకుంటారు మరి వాళ్ళు. తీసుకో ఊరుకోండి. ఊరుకోండి జరా. ఏమైతుంది అని చెప్పాలి. అదే మరి అదే బాధ ఎప్పుడు ఇప్పుడు ఆ బాధ చెప్పాలి. కుటుంబం మొత్తం చస్తున్నా నీ కుటుంబం నా మొత్తం అంటే నీ కుటుంబం కుటుంబం మొత్తం బాధ ఉంచుతావా? వచ్చినాం మనం వీడికి. 16 మంది అవుతాం. నా కుటుంబంతో మంది ఇట్లా అంతా కలిసి సో ఆ కుటుంబానికే మాకు బాధ ఉంది, మేము ఈ భూమిని బతుకుతామని చెప్పు నువ్వు. మొదలు చెప్పిన ఎవరికైనా చెప్పినావా? ఆ మాట చెప్పినేసినావా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మన ముఖ్యమంత్రి, ఆయనకు చెప్తే ఆయన చూసి ఆయన ఈ పని చేస్తాను చెప్పలేదు. ఆ గడుచున్నాడే మోట్లేండి, నేను నీకు మోతపడి పని చేస్తా, దీంట్లో ఇస్తాను అవి ఇస్తాను చెప్పలే మాకు తిరిగి. కేసీఆర్ ఇంతకు ముందు ఇందిరాముల కాలం నుంచి చేసిన ఇట్లా ఈఎస్ఆర్ గెలిపించినందుకు నమ్మన చేస్తున్నావు. నువ్వు దున్నినంత పేదలంతా బుడమిన కొట్టి మీకు పుణ్యం దొరుకుతుంది, పుణ్యం దొరుకుతుంది మీకు పేదలను. ఇట్లా మాట్లాడాలి కానీ అట్లా ఆవేశపడకూడదు. కరెంట్ అట్లా కాదు, మీ అందరి కోసమే మీ బాధ ఎంత అవుతున్నా నాకు చూపిస్తుంది మనం వీటికి వచ్చింది. ఇదంతా అదే సార్ ముఖ్యమంత్రికి అదే అన్ని బాధలు ఎంత బాగా అవుతున్నాయి మాకు. పిల్ల తనకి మాకు సంపాదించి పెట్టిన మా అవదాత నుంచి కాలం నుంచి మేము చేస్తాము, తీసుకొని పోయి మరి నేను చేసిన దీని మీద బతుకుతుండా, నా కుటుంబం నడుపుకుంటుండా, నాకు ఎవరేమి ఇయ్యలేదు. అదే సార్ నేను చెప్పేది అదే చెప్తున్నా. పేద కుటుంబం రైతులు ఉన్నారు, ఇలా భూములు మీకేం చెప్పినా 4 కొడుకులు 6 మంది మనమన్లు, వాళ్ళు అంతమంది నేనేం చేయాలి, ఎట్లా బతకాలి? నువ్వు ఎంతమంది కొలువు ఇస్తావు, ఎంతమంది డ్యూటీ ఇస్తావు? జరావు నువ్వు కొలువు ఇస్తావు నాకు ఇస్తావా? నా మనమన్లకి ఇస్తావా? ఎంతమందికి ఇస్తావు? ఎంతమందికి ఇస్తావు? నీరటి హనుమంతు ఆవేదన చూస్తే ఇప్పుడు మేము వచ్చి ఈయన గురించే మాట్లాడటానికి వచ్చినాం మనం వీడికి. అంటే ఈ రైతు ఎంత ఆవేదన ఉందంటే 15 ఎకరాల భూమి నాది పోతుంది అని చెప్పేసి నేను కరెంట్ పట్టుకోవడానికి పోయే కాడికి వచ్చింది. అంటే ఎంత ఆవేదన ఉంటే, ఎంత బాధ ఉంటే, ఆయనకు 15 మంది కుటుంబం, ఆయన కొడుకుల పిల్లలు, ఆ బిడ్డలు అందరు కలిపితే ఒక 15 మంది కుటుంబానికి పెద్ద మనిషి. సో ఇలాంటి మనిషి ఇంత ఆవేదన చెందుతా ఉంటే ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ పేదలందరూ ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎమ్మెల్యే అయినావు. సో కాబట్టి ఈ పేదల రైతుల పక్షాన మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫార్మాసిటీ అనేటువంటి ఏ ప్రపోజల్స్ ఉన్నాయో వీళ్ళు ఏ విధంగా అయితే భయభ్రాంతులకు గురి చేస్తారో, మేము చిన్న ఛానల్ వస్తేనే ఇంతమంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళ బాధ ఆవేదన చెప్పుకోనిక ఇంతమంది వచ్చారు. ఎక్కడ కూడా మీడియా, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కూడా ఈ వార్తను కవర్ చేయకుండా ఎక్కడికక్కడ ఆపేస్తా ఉన్నారంట. సో వీళ్ళ బాధను చూపిద్దామని చెప్పేసి మేము వీటికి రావడం జరిగింది. ఈ ఊర్లకు కూడా పోదాం, ఈ తండ ఆ ఊరు మొత్తం పోతా ఉందంట, ఆ తండకు కూడా పోదాము. సో ఆ తండకు పోదాము, ఆ తండలో కొంతమందితో ఇంకొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? పోందారాడికి. సో మనం ఇంతకుముందు ఈ ఫార్మాసిటీకి సంబంధించి ఎవరెవరి భూములు పోతా ఉన్నాయి, ఏ ఊర్లు మునిగిపోతా ఉన్నాయి, ఇందులో ఏ ఊర్లు దీంట్లో పోతా ఉన్నాయని చూసుకుంటూ వచ్చే క్రమంలో ఇప్పుడు మనము రోటిబండ తండాకు వచ్చినాం. ఈ తండాలో కూడా ఈ ఊరు మొత్తము ఈ ఫార్మాసిటీలో పోతా ఉంది. ఈ ఊరికి ఉన్నటువంటి వీళ్ళకున్నటువంటి భూములు కూడా ఇందులో సేకరించేటువంటి అవకాశం ఉంది, మొత్తం పోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే మొత్తము 5 ఊర్లు ఈ ఫార్మాసిటీలో పోతే అందులో 2 తండాలు పోయేటువంటి తండాలు 2 తండాలు పోతున్నాయి. అంటే ఉన్నటువంటి దాంట్లల్లో మిగతా ఊర్లు పోతలేదు, గిరిజనులకు సంబంధించినటువంటి తండాలు మాత్రమే, లంబాడి బిడ్డల తండాలు మాత్రమే ఈ ఫార్మాసిటీలో పోతా ఉన్నాయి. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం ఈ ఊరికి వచ్చినాం, 3వ ఊరు మనం ఇక్కడ రావడానికి ఇప్పుడు. సో ఈ రోటిబడ తండా ఊరికి వచ్చినాం. ఈ ఊరిలో కొంతమంది అందరు ఇక్కడ మనం రాగానే గ్యాదర్ అయ్యారు. సో వాళ్ళ భూములు ఎంతెంత పోతా ఉన్నాయి, ఏంది అసలు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అవ్వతో మాట్లాడదాం. అవ్వ నీ పేరు ఏం పేరే? లక్ష్మమ్మ. ఎంత ఉంది నీకు భూమి?
నాకా 7 ఎకరాల గుంట ఒకటి ఉండదు, 2 ఎకరాల గుంట ఒకటి ఉండదు. మరి నీకు తెలుసా ఈ ముచ్చట మీ భూములు పోతున్నాయన్న పోతున్నా అంటేనే చలి జ్వరం వస్తున్నది మాకు. 3 దినాలు 4 దినాలు భూమి పోతుందని ఇట్లా భూమి పోతున్నా పేపర్ వచ్చింది మాకు, పేపర్లో వచ్చినాయి. మరి ఎట్లా మాకెట్లా చెప్పిస్తారు చెప్పిండి సార్, మేము చేద్దాం. ఇప్పుడు మీ భూమే కాకుండా మీ ఊరు కూడా పోతుందంట ఆ మ్యాప్ ప్రకారం అన్ని పోతాయి. మరి మీ చెట్ల అది మేము చూస్తుండాం. ఓకే, ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటుండామా? మా భూములు పోతున్నాయంటే మేము పరిస్థితి చేస్తుండాము. అదే మరి ఇప్పుడు నువ్వు చెప్తే మీ బాధ ఏందో చెప్తే మా బాధ ఇదే ఉండదు. చెప్తే రేవంత్ రెడ్డి అంటాడు, ముఖ్యమంత్రి అంటాడు, ఇదే బాధ. వద్దు, మా భూమి మాకే కావాలి. మా భూమికి ఎవరు సంతకం పెట్టిండు, మా భూమికి ఎవరు సంతకం పెట్టిండు వాడే మాకు ముందరికి రావాలి. మా భూమికి సంతకం ఎవరు పెట్టిండ్రు, మేము కొన్న భూములు మాకు గౌటాన్ లేదు, గౌటాన్ లేదు మాకు. మేము కొనుక్కున్న భూములే మీవి, కొనుక్కున్న భూములు. మరి ఆ భూములు తీసుకొని కంపెనీలు అంటే తెలుసా, పెద్ద పెద్ద కంపెనీలు పెడదామని చూస్తారంట ఇక్కడ. మరి ఎవరు చెప్పిర్రు, ఎవరు పెడతారో మీకే తెలుసు, మాకేం తెలుసు. పెట్టాలనా వద్దా? వద్దయ్యా, వద్దు. మీరు భూమి ఇయ్యరా? మేము ఏడా పోయి బతకాలి, ఈ పిల్లలు మేము ఏడా పోయి బతకాలి. మా భూమి మాకే బేకు. ఇక మేమైతే పోతాము, సస్తి పోతామేమో. మా చిన్నోళ్ళు పేదోళ్ళు ఏడ బతుకుతారు, వాళ్ళకి ఎన్ని రూపాయలు ఇచ్చినా ఏం పనికి రావు. భూములు ఏమన్నా వాళ్ళు చేసుకుంటారు కదా, ఏ రాజ్యం పోయినా కానీ భూమి వస్తారు కదా. వాళ్ళకి బొంత తోడు వేసేందుకు ఎవరు ఇస్తారు భూమి, ఎవరు ఇస్తారా? సరే ఇంతేనామా. ఓకే ఓకే. నీ పేరు ఏం పేరు? అవ్వ ముత్యాలమ్మ. ఎంత ఉంది నీకు? ఏ పార్టీ ఉంది? భూమి పట్టుకుంటా? 3.5 ఎకరాలు ఉంది. ఎంతమంది బిడ్డలు కొడుకులు? ఒక కొడుకు ఉన్నాడు, 2 మనమరాలు ఉంటారు. వాళ్ళకు బతకనికి లేవు, సాయానికి లేవు. అవి ఇచ్చి మేము యాడికి పోవాలి? కష్టం మాకు అవుతుందా? గావు కష్టం. ఏ బొంబాయి పునా పోతే కూడా మాకు ఏమారు తెలుగారు. మా పిల్లలు మన హెల్పర్ పని చేస్తారు. ఏ రాజం అయిపోయా బతకాలి. ఇట్లా కొనుక్కుంటే మనం పట్ట భూమికి ఇట్లా చేస్తే ఎట్లా చేయాలి? భూమి ఒకటే కాదు, ఈ ఊరు కూడా పోతుందట. ఇటు వస్తుంది చెప్తున్నారు. కాదు మరి మీకు ముఖ్యమంత్రి తెలుసా? ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి ఉండదో మాకు తెలియదు. రేవంత్ రెడ్డి తెలుసా? రేవంత్ రెడ్డి తెలుసు. రేవంత్ రెడ్డి కూడా చూడలేదు. కాదు, రేవంత్ రెడ్డి తెలుసు కదా, ఆయననే ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ కొడంగల్ చేయాలి. డెవలప్ చేసేందుకు తీసుకొని కంపెనీ పెడతారంట. డెవలప్ వద్దు, ఏం వద్దు, ఏం కారం 4 నెలలకు మాకు ఏడుస్తున్నది. ఏడవ పని చేస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అది తీసుకొని మేము ఆ పైసలు ఇస్తే పైసలు ఏడాలి మేము. ఆ పైసలు ఏమో ఉంటదా? 4 రోజులు ఉంటది ఆ పైసలు. 4 రోజులు ఉంటది. ఏ రాజం బతకాలి మనం. సో ఏ భూమి అయితే నువ్వు నీ పేరేం పేరే? మాణిక్యమ్మ. ఎంతమంది కొడుకులు బిడ్డలు నీకు? నాకు బిడ్డలు లేరు, కొడుకులు లేరు. ఒక బిడ్డ ఉండదు. సంతులు ఉండము, మాకు దిక్కు లేని ఉండము. ఇంత ఉండ భూమిలు అవి పోతే మేము ఏడపోయి బతకాలి. ఇట్లా ఏడ ఈ చేసి మేము ఏడ బతకాలి. ఇప్పుడు ఇంత ఈ చేసి పోవాలి. పైసలకు అవి అమ్ముకున్నాలే అంటే మేము అమ్ముకున్నాము. ఉండ ఇంత భూములు అన్ని బతుకుతుంటాము. యాదో కూలీనాలు చేసి బతుకుతుంటాము. ఇక మేము చేసి ఇంత ఉండ భూములకు ఆ కంపెనీలు వస్తుంది, అవి వస్తుంది అంటే ఆ కంపెనీ మేము మాకు వద్దు. ఉండ కంపెనీలు వస్తేనే డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. అవి ఏం వద్దు, వద్దు మాకు ఏం వద్దు. అవి మాకు ఇంత ఉండ భూముల మీద బతుకుతుండము. ఇంత కూలి నాలో చేసి బతుకుతుండము. కానీ అవి పోతే మేమేం చేయాలి? ఎడ పోతే చేసుకున్నాలి. మేము సైనిక అయినప్పటి నుంచి ఎప్పుడు కాలేదు. ఇప్పుడేమో ఇంతగానం ఇది చేస్తుండారు. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంది నీకు భూమి? ఎన్ని ఏళ్ళకి వెళ్ళి ఉంది నీకు భూమి? ఓ ఎన్ని సంవత్సరం మా మామూలు మా తాతోళ్ళు అప్పటి నుంచి ఉండదు భూమి. అవి ఇప్పుడేమో ఇప్పుడు ఏమో అవి ఇవి కథలు చేస్తుండారు. లేనిది ఒకటి మాకు లేదు, బేకు లేదు. ఉండ ఇంత దోషుడు అది మాకే బేకు. కంపెనీ వద్దు, అది వద్దు. భూమి మాత్రం ఇయ్యరు మీరు? ఇయ్యం. ఇప్పుడు ఇండ్లు కూడా మరి తీసుకుంటారంట? తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఇల్లు
కంపెనీలు కడతారంట పెద్ద 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 కంపెనీలు కట్టుకోక మాకు ఎడ తవ్వి వేస్తారో పెట్టుండి ఎడ తవ్వు వేస్తారో ఆ తవ్వు పెట్టుండి కానీ భూమి అయితే ఇవ్వవు నువ్వు ఇయ్యం ఇయ్యవు. ఇంకా మీరు మాట్లాడతారా ఎవరన్నా? ఏ పేరు నీ పేరు? ఏం పేరు? సాయి కుమార్. మీకు భూమి ఉందా? భూమి ఉందా? ఎంత ఉంది? ఉందా? మరి మీ భూమి గవర్నమెంట్ తీసుకుంటుందంట, ఇస్తారా మీరు భూమి? ఇయ్యవా? ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఏం చదువుకుంటున్నావు? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావా? ఇయ్యవా? ఏ పేరు? నీ పేరు ఏం పేరేనా? నా పేరు చంద్రనాయక్. చంద్రనాయక్. ఏ పాటు ఉంది మీకు భూమి? 2-3 ఎకరాలు ఉంటుంది. 2-3 ఎకరాలు ఉంది. మరి ఏమనుకుంటారు అంటే మీరు ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఒక డిసైడ్ చేసుకోవడం కనపడతా ఉంది. భూములు ఇచ్చినాక మేము ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? ఇప్పుడు మా గ్రామం పోతుంది, ఇండ్లు పోతున్నాయి. ఈ నంబర్లో 102 నంబర్లు మాకు ఈ తండ ఉంది మొత్తం. ఈ గ్రామ పంచాయతీ రోడ్డు బండ తండ గ్రామ పంచాయతీ ఇది మొత్తం పోతుంది. అంటే మేము ఈ 102 నంబర్లని మాది గ్రామం, ఇది నివాసం దీంట్లోనే ఉన్నది. అంటే ఈ 102 నంబర్ మొత్తం పోతుంది అంటే మరి మేము మాకు ఉండనికి ఎక్కడ ఉంటుంది? ఉండనికి లేదు. తర్వాత ఎన్ని ఎకరాలు పోతుంది మొత్తం ఈ ఊర్లో? ఈ ఊర్లో అంతా 1300 ఎకరాలు ఉంటుంది. మొత్తం 1300 ఎకరాలు, 600 ఎకరాలు పోతుందా? 600 ఎకరాలు పోతుంది. అయితే మరి ఇప్పుడు మేము ఉండనికి మాది ఉపాధి ఎట్లా? మేము ఎక్కడ బతకగలుగుతాం? ఏం చేయగలుగుతాం? మరి మేము చేసుకొని బతికేటోళ్ళము. మరి మా పిల్లల జిల్లాలు ఎక్కడ పోతారు? మేమేం చేస్తాము? ఈ ముసలి మంక అంతా ఎవరు ఎట్లా బతుకుతారు? ఎన్ని ఇండ్లు ఉంటాయి ఈ ఊళ్ళో? అంటే ఇప్పుడు 40-50 ఇండ్ల వరకు ఉంటాయి. 50 ఇండ్ల వరకు ఉంటాయి. ఎక్కువనే ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. ఇంకోటి మా తాతల కాడ నుంచి ఈ భూములు ఉన్నాయి మనకు. గుట్టలు ఇందిరామ ఇచ్చిన భూములు ఇవి. గవర్నమెంట్ భూములు కరెక్టే. ఇందిరామ ఇచ్చింది, ఇందిరామ రాజ్యం తీసుకుంటుంది. మరి ఇందిరామ రాజ్యం ఎట్లా తీసుకుంటది? ఒకసారి మాకు పట్ట చేపించి దాన్ని నమ్ముకొని వీటి ఉండం మేము. నమ్ముకొని ఆమె ఇచ్చిన భూమి దాని మీద నమ్ముకొని ఇంట్లో గుడిసెలో ఏదో కట్టుకుంటే బతుకుదేరు ఉండము. ఇప్పుడు మళ్ళీ మా పార్టీ ఇది వచ్చింది, మాకు భూములు రిటర్న్ కావాలంటే ఎట్లా? అందుకొరకు ఈ భూములు ఇడవము. ఏం బెకైతే యాడ్ బెకైతే వస్తాం. ఏరికి ఏమైనా కానీ ఇచ్చేది. మొత్తం అసలు ఈ ఊర్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊర్లో ఆర్మీలో ఉన్నటువంటి పోరగాళ్ళు చాలా మంది ఉంటారు. ఆర్మీకి ఈ ఊరు నుంచి 10-15 మంది యువకులు ఆర్మీకి వెళ్ళిర్రు. అంటే ఒక ఆర్మీ ఉన్నటువంటిదే మొత్తము ఒక 50 కుటుంబాలు 60 కుటుంబాలు. దాంట్లో ఒక 10-15 మంది వెళ్ళిర్రు. అంటే సగం ఊరు నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరొకరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆర్మీ ఉన్నటువంటి ఊర్లని తాండాలను కూడా వదిలిపెడతలేరు. నీకెంత ఉంది? ఏ పాటు నీకు భూమి? ఎంత ఉంటుంది సార్? బతుకుదేరే లేదు మాది. ఎప్పుడు ఏడ చూస్తే ఇంత అప్పుడు శాతానప్పుడు బొమ్మ పూర్ణ ఏడ బతుకుతుంటారు. మరి మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు, ఓట్ల కోసం మన వచ్చారు కదా 8 నెలల క్రితం, అప్పుడు మేము ఇట్లా మేము ఫార్మాసిటీ పెడతాము, డెవలప్ చేస్తాము, ఈ భూమి ఇస్తామని చెప్పిరా? అప్పుడు ఏమీ లేదు. ఓటు కాదు గెలవకుండా ఓటు సంగతి అప్పుడు వేసేటప్పుడు ఏ సంగతి చెప్పలేదు సార్. మరి ఇప్పుడు మీరు మీ ఎమ్మెల్యే తెలుసా? మీకు ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి కాదే, మీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కానీ మరి మొత్తం తిరుపతి రెడ్డి చేస్తున్నా మీకు పనులని. ఏం చేస్తున్నా సార్? ఇంత ఏడ తావు లేకుండా చేస్తే ఏడాది బతకాలి మేము. ఉండదు ఎకరన్నర ఉండదు, కోటాడు. మా పిల్లలు ఏడా బతకాలి, మా మనమరాలు ఏడా బతకాలి, మేము ఏడా మా ఉద్దేశం ఎవరు చూడాలి. సో కొంతమంది పొర్రగాలు కూడా ఉన్నాడు. తమ్ముడు నమస్తే. ఏం పేరు నీ పేరు? లోకేషా? మీకు ఉందా భూమి? మీకు కూడా? నా పేరు మీద ఎకరా ఉంది. నీ పేరు మీద ఎకరా ఉందా? ఎకరా కింద ఆ సర్వేలో ఉంది. ఏది నీకు నీ మీద ఉన్న భూమి ఇప్పుడు ఆ ఫార్మా దాంట్లో ఉందన్నమాట. మరేం నువ్వు ఇస్తావా? సంతకం పెడతావా? ఇచ్చేదే లేదు, ఉన్నదే ఎకరా. అది ఇచ్చేసి మేము అడుక్కో తినాలన్నా. ఇప్పుడు ముందే పేదోళ్ళం, బిచ్చపొలం అవుతాం. అది కానీ ఇచ్చినాం అనుకో. సో మేము ఇవ్వదలుచుకోలే. అంటే నువ్వు మంచి యంగ్స్టర్ ఉన్నావు బేసికల్లీ. అంటే గతంలో ఆయన ఓట్లకు వచ్చినప్పుడు ఇప్పుడు కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గెలిస్తే సీఎం అవుతాడు, సో ఇట్లా అనుకున్నారు. నియోజకవర్గం డెవలప్ అవుతుంది, డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి యువత ఓటేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇలాంటి మరి డెవలప్మెంట్ కావాలంటే మీరు భూములు ఇస్తేనే కదా మరి ఇప్పుడు కంపెనీలు వచ్చి డెవలప్ అయ్యేది. మేము అడుగు తింటాం సార్. ఇప్పుడు ఒకవేళ మేము భూములు ఇచ్చినాం అనుకో, అది ఇచ్చేసి డెవలప్మెంట్ అని మనం ఫార్మింగ్ చేసే భూమి వేయలేము కదా సార్. అవును. ఇప్పుడు ఇక్కడ 1300 acres లో 1300 చిల్లర ఎకర్లో 900 ఎకరాలు మన ఫార్మింగ్ భూమి ఉంది.
మన ఫార్మింగ్ భూమి ఇచ్చి డెవలప్మెంట్ అంటే ఎట్లా చెప్పు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఉందో దాంట్లో చేయండి పని, మేము దాన్ని అగ్రీ చేస్తాం. కానీ దాన్ని మీరు ఫార్మింగ్ భూమిని తీసి మీరు డెవలప్ చేస్తామంటే అది కాదు కదా. ఇప్పుడు మనకు ఎంతమంది ఉన్నా మనకి ఇప్పుడు జాబ్లు ఎన్ని ఉంటాయి చెప్పు. ఇప్పుడు జాబ్లు అనేది అందరికి రాదు. జాబ్ క్యాలెండర్ ఆ ప్రభుత్వం కొంచెం వచ్చింది, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఇస్తా అని చెప్తున్నావు. ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఎంతమందికి వస్తుందో ఎంతమందికి రాదో తెలియదు. ఇప్పుడు ఎంత కష్టపడ్డా జాబ్ వస్తుందో రాదో తెలియదు. మాకున్న ఎంతో ఎకరన్నో 2 ఎకరాల్లో ఎంత ఉంది నీకు భూమి? ఇప్పుడు మాకు మొత్తం 10 ఉంది. 10 లో మేము 6 మెంబర్స్ మీరు. అంటే మీకు అంతే వస్తుంది. ఇప్పుడు దాంట్లో మేము ఫార్మింగ్ చేసుకుంటాం కదా. ఫార్మింగ్ చేస్తూ వేరే పని చేస్తూ అది. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా? కాకా ఫోటో వేసుకున్నావు దీని మీద? నేను ఈ కాలేజ్ చదివినా. ఆ కాలేజ్ చదివినావు? ఏది? అంబేద్కర్ కాలేజ్, విశాఖ స్టీల్స్. తెలుసు. సో ఎంతో కొంత అభిమానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ అని కాదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి 119 ఎమ్మెల్యేలో రేవంత్ రెడ్డి ఒక స్పెషల్. ఎందుకంటే అతనికి ఆ మాటలు అంటే ఒక సీఎం క్యాండిడేట్. అతను సీఎం చేస్తే మా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఏదో పని చేస్తాడు, డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ గజ్వేల్ సిరిసిల్ల ఎలాగైనాయో ఇక్కడ మనకి అలా అవుతుందని మేము నమ్మకంతో రేవంత్ రెడ్డి సార్ని గెలిపించినాం. మాకు వేరే చేయండి, పీజీ కాలేజ్ డెవలప్మెంట్ చేయండి, ఇంకా మెడికల్ కాలేజ్, ఐటీ చేయండి, ఐటీ చేయండి, అగ్రికల్చర్ ఫార్మర్స్ కి డెవలప్మెంట్ చేయండి. ఈ ఫార్మా కంపెనీ ఏంది? ఫార్మా కంపెనీ మీరు 1300 ఎకరాలు మొత్తం నాశనం చేస్తే ఇంకెట్లా? మినిమం 1300 ఎకరాలే కాదు, దాని చుట్టుపక్కల చాలా ఊర్లు ఎఫెక్ట్ అవుతాయి. చుట్టుపక్కల ఎకరాలు ఇప్పుడు ఆ ఫార్మాసిటీ ఎంతవరకు ఉందో దాని నుంచి 7-8 కిలోమీటర్స్ మొత్తం సర్వే అవుతుంది. అది వద్దు, ఫార్మాసిటీ మాకు వద్దు. ఫార్మాసిటీ లాంటివి కాకుండా ఒక ఇంటర్ కాలేజ్ ఇక్కడ అకిన్పేట ఉంది, అకిన్పేటలో ఇంటర్ కాలేజ్ చేయండి. దాని చుట్టుపక్కల ఒక పేద ప్రజలు ఉంటారు, పేద స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి వస్తుంది. పీజీ కాలేజ్ చేయండి, మెడికల్ కాలేజ్ చేయండి, ఐటీ హబ్ ఇవ్వండి. ఇలాంటివి చేస్తే స్టూడెంట్స్ కి, రైతులకి, ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే వాళ్ళకి ఏదో సోర్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇవేం లేకుండా ఈ ఫార్మా కంపెనీ చేస్తే వాళ్ళు మాకేం రావు, దాంట్లో మాకు ఎలాంటి సోర్స్ ఉండదు. ఇప్పుడు ఫార్మా కంపెనీ కోసం అంటే వద్దు అని చెప్తాందుకు మీలాంటి కొంతమంది యువకులు లేకపోతే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కూడా తిరుపతి రెడ్డి కొంత వల్గర్ గా మాట్లాడి తిట్టి పంపించిండు, కొంతమంది కొట్టించిండు అనేటువంటి మాటలు కూడా వినపడ్డాయి. నిజమేనాది? కొట్టిండు, మా ఫ్రెండ్ కొట్టిండు. మా ఫ్రెండ్ దేని కొట్టిరు? అక్కడ ఏం లేదు, అక్కడ నార్మల్ గా వెళ్ళిండు. అతను ఇట్లా ఫోన్ తీసి పైన పెట్టుకుండు. అతనికి ఏం అర్థమైంది ఏమో, కొట్టించిండు. తిరుపతి రెడ్డి స్వయంగా కాదు, వాళ్ళ బాడీ గార్డులతో కొట్టించిండు. అది తప్పు కదా. ఇప్పుడు మేము సీఎం కాన్స్టిట్యూన్సీ ఉన్న ఒక వ్యక్తిని కొడితే మీకు చాలా ప్రభావం కదా. తిరుపతి రెడ్డి ఏంది అసలు మీ నియోజకవర్గానికి? తిరుపతి రెడ్డి ఎందుకు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు? రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి. సో తిరుపతి రెడ్డికి ఏం లేదు, జస్ట్ ఇన్ఛార్జ్. ఇప్పుడు ప్రెసిడెంట్ అంతే. రేవంత్ రెడ్డి సార్ ఇన్ఛార్జ్ అంటే ఒక ఎమ్మెల్యేకి ఇంకొక ఇన్ఛార్జ్ నీకు ఉండదు ఆప్షన్ రాజ్యాంగంలో? ఉండదు. అంటే ఆయననే ఉండాలి. తిరుపతి రెడ్డి ఏంటంటే జస్ట్ రేవంత్ రెడ్డి సార్ సీఎం కదా, మొత్తం చూడాలి. కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అతను కనుక్కొని సీఎం సార్ చెప్పాలి. అది సీఎం దృష్టికి పోయిందంటారా మీ ఫార్మా వ్యవహారం మొత్తం? వెళ్ళిందో లేదో తెలియదు, మేమైతే కష్టపడుతున్నాం. వెళ్ళింటది, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, అక్కడికి తిరుగుతున్నాం, ఇంకా అక్కడ కేటీఆర్ సార్ని అది ఇది అని అన్ని చేస్తున్నాం కదా. వెళ్ళింటది 100% వెళ్ళింటది. కాదు ప్రజెంట్ ఇప్పుడు సీఎం సార్ ఇప్పుడు ఇండియాలో లేరు, బయట ఫారెన్ ఉన్నారు కాబట్టి ఇంకా వచ్చినాక మాట్లాడతారేమని మేము. ఇప్పుడు నేను వస్తుంటే మీ ఊరికి వస్తుంటే చూసుకుంటూ వచ్చిన అందరు కొత్త కొత్త ఇండ్లు ఉన్నాయి, హైదరాబాద్ లో పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి చూసినా, అట్లా మంచి మంచి కట్టుకున్నారు. మరి ఇవన్నీ వదిలిపెడతానికి రెడీగా ఉన్నారు? అసలు ఈ బంగ్లాలు ఎవ్వరు నెలకు 1-2 లక్షలు ఎవరికి లేవు. కష్టపడి వలస వెళ్ళి కష్టపడి పూణే, బాంబే రోజుకు 1000-1100 కష్టపడి 1000 జమ చేస్తే అక్కడ అప్పు ఇక్కడ అప్పు చేసి కట్టిడు సార్. ఎవరికి లేదు. ఇప్పుడు మీరు ఈ భూమి మీద ఉన్న ఎఫెక్షన్ వేరు, బాండింగ్ వేరు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం రాళ్ళు ఉండే, కష్టపడి తవ్వి మనం సాఫ్ చేసి కట్టుకున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, అటు ఇచ్చినట్టు ఇచ్చి గుంజుకోవడం తప్పు కదా, చాలా తప్పు కదా. ఇప్పుడు మేము చాలా ఇప్పుడు ఒక ఇల్లుకి ఇంత అయింది. ఎవరి ప్రతి ఇల్లుకి అప్పు ఉంటుంది సార్. 10 లక్షలు, 15 లక్షలు, 8-6 లక్షలు ప్రతి ఇల్లుకి అప్పు ఉంటుంది. ఎవరిది సొంత అంటే ఇళ్ళకి అప్పు లేదని లేదు, ప్రతి ఇల్లుకి ఉంది. ఇప్పుడు ఈ ఇల్లే కాదు, కింద బండలీలు ఉన్నాయి, వాళ్ళు చాలా కష్టపడతారు. ఇప్పుడు మీరు హెల్ప్ చేయండి ప్రభుత్వం ద్వారా, ఈ ఫార్మాసిటీ కాకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి ఎంతో కొంత అట్లా. అది కానీ ఫార్మాసిటీ 100% ఉంది సార్. మేము యూత్ కాదు, చాలా మంది ఎవరు కూడా ఫార్మాసిటీకి సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ చేయరు సార్. ఎవరు అనుకుంటారు చెప్పండి? దేశానికి వెన్నెముక రైతు.
అట్లాంటి రైతు భూమి తీసుకొని మీరు ఇచ్చే 5-10 లక్షలు తీసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి దాని తర్వాత? మనీ డజంట్ మ్యాటర్ సార్. మనీ కష్టపడితే వస్తుంది. మనీ ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. ఈ భూమి మా ఎఫెక్షన్, ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ 50 ఇళ్ళు ఉంటాయి, మమ్మల్ని అందరినీ లేపేస్తే అంటే అందరిని తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి? మీరు ఓకే మీరు అక్కడిక్కడ ఇస్తారు, కానీ మాకు ఆ బాండింగ్ రాదు. అంటే ఇప్పుడు ఎంత కలిసి ఉన్నారు, లేకపోతే రకరకాల బాండింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు చిన్నాన్నో పెద్దనాన్నో తమ్ముడు అందరు కలిసి ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ ఏముంటది అంటే మేము అందరూ ఇప్పుడు ఏమని చేస్తారంటే అందరూ వెళ్తారు, వలస వెళ్తారు. ఇప్పుడు ఒక 2-3 నెలలు బయటికి వెళ్ళడానికి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు అదే శాశ్వతంగా వెళ్ళిపోతే ఎట్లుంటది? చాలా బాధ ఉంటుంది. అంటే మేము ఏం చేస్తామంటే ఫార్మాసిటీ అసలు మాకు 100% వద్దు. మేము దీనికి ఎంత దూరమైనా వెళ్తాం, సీఎం సార్ని కలుస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, ధర్నాలు చేయమంటే ధర్నాలు చేస్తాం, ఇంకా ఏం చేయమంటే చేస్తాం. ఇంకా ఆయన తలుచుకుంటే 2 నిమిషాల పని, వద్దనుకుంటే సంతకం పెడితే క్లోజ్ అయిపోతుంది. వద్దంటే ఎవరు సీఎం గారు తలుచుకుంటే ఓకే. సో కాబట్టి మరి ఆయనకు తెలిసేటట్టు విధంగానే మీరు ప్రయత్నం చేయాలి. ఆయనకు తెలవాలని కదా సార్ ఇంత కష్టపడుతున్నాం, తెలవాలని చేస్తాం. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు ఏం పేరే? రామనాయక. మీకెంత ఉంది భూమి? నాకు ఉంది సార్ ఒక 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. మరేమి గవర్నమెంట్ తీసుకుంటా ఉంటుంది ఫార్మా కోసము, నువ్వు ఇస్తానికి రెడీగా ఉన్నావా? నువ్వేమనుకుంటున్నావు? ఏం కదా సార్, అది తప్ప మాకేం లేదు కదా. ఇప్పుడు భూమి తప్ప మా పెద్దలేమి మాకు ఆస్తులు ఉన్నాయి. మా పెద్దలు చదివి ఉద్యోగాలు చేసి కొన్ని జమ చేసి పెట్టిపోలేరు కదా. ఉద్యోగాలు చేసి జమ చేసి పెట్టిపోలేరు. వాళ్ళకు ఉద్యోగాలు చేసి వాళ్ళ పెద్దలు జమ చేసి పెట్టి ఇప్పుడు పోరాటం నడుస్తున్నది వాళ్ళది. సీఎం పోరాటం అనేది పైసా ఏంటంటే పైసా చల్లని సీఎం కాదు. మా వద్ద అలాంటివి లేవు. ఇదే పరిస్థితి మావి. చేతుల మీద బతుకుతున్నాం, ఏం లేదు. మట్టిని నమ్ముకొని బతుకుతున్నారు, మట్టిని నమ్ముకొని బతుకుతున్నాం. మా వద్ద ఏం లేదు. ఆయనకి ఇచ్చేసి మేమేమైనా బొంత కట్టుకొని పోవాలి ఎక్కడన్నా? ఎక్కడ కట్టిస్తాడో కట్టించిన తర్వాత మాకు లేపినాక భూమి ఇస్తాం. అంటే మీకు లేపడం అంటే మాకు దోలాలి సంపాలి, మమ్మల్ని చంపితే ఇక భూమి దొరుకుతుంది. అందరిని చంపేసి భూమి తీసుకోవాలి. మరి ఏముండదు ఉండదు మాకేమిది, మాకు ఆదాయం ఏముండదు. మాకేమన్నా జాబులు ఉన్నాయా? మా పెద్దలు సంపాదించి పెట్టినరా? ఆస్తులు సంపాదించి రూపాయలు పెట్టినరా? ఏం లేవు కదా. ఇదే భూమి మీదనే. మాకేం లేదు కదా సార్. మమ్మల్ని చంపినాక తర్వాత భూమి ఇస్తాం మొత్తానికి. అంటే ఎవరిని కదిలించినా కానీ ఇదే సమస్య. ఇప్పుడు మన కనపడతా అటు చూస్తే ఇప్పుడు లగచర్ల అనేటువంటి విలేజ్ ఉంది. ఆ విలేజ్కి బయట నుంచి ఒక 100 మీటర్ల బయట నుంచి ఫార్మాసిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఊరు మధ్యలోకి వస్తుంది, సిటీ మధ్యలోకి వస్తుంది. ఈ ఊరు ఇంకొక ఊరు ఏంది పులిచెర్ల కొట్ట తండ. ఆ ఊరు మొత్తం ఈ 2 తండాలు మునిగిపోతా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది తండాలే మునిగిపోతూ ఉన్నాయి. ఈ గిరిజనులు లంబాడి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఊర్లు, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు, వాళ్ళ భూములు ప్రతిదీ మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో ప్రస్తుతానికి మనము పులిచెర్ల కుంట తండా ఊర్లో ఉన్నాం. అంటే ఈ ఊరిది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫార్మాసిటీ ఏదైతే ప్రపోజల్ తెస్తూ ఉందో రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఆ ప్రపోజల్స్లో ఈ ఊరు మొత్తం పోతూ ఉంది. అంటే ఈ ఊరిలో ఇల్లు, భూమి అంతా తండా మొత్తం ఊరంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంది. అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ భూములను, వీళ్ళ ఇండ్లను, వీళ్ళ పిల్ల జల్ల అన్ని సర్దుకొని నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ కనుక వాళ్ళు అదే ప్రపోజల్ని అట్లనే చేస్తే. మరి ఇక్కడటువంటి వీళ్ళందరికీ అది ఇష్టం ఉందా, ఇష్టం లేదా, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళకి ఆ కంపెనీ కావాలన్నా వద్దా, భూములు ఇస్తేందుకు వీళ్ళు రెడీగా ఉన్నారా లేదా అనేది తెలుసుకుందామని చెప్పేసి మనం ఈ పులిచెర్ల కుంట తండాకి రావడం జరిగింది. ఒకసారి మీ అందరికీ ఇక్కడ ఫార్మాసిటీకి ఈ మీ భూములు ఇవ్వడం ఇష్టమే ఉందా? లేదు, మీకు ఇష్టం లేదు భూములు ఇవ్వడం? ఎవరికి ఇష్టం లేదా భూములు ఒక్క నిమిషం. ఎవరికన్నా భూమి ఇచ్చేది ఇష్టం ఉందంటే వాళ్ళు చేయలేపురి. ఎవరికి లేదన్నమాట, ఎవరికి లేదు. రైట్. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. 1924 ప్రాంతంలో ఒకే ఒక్క గిరిజన కుటుంబం, ఒక లంబాడి బిడ్డ ఇక్కడికి వచ్చి ఈడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఈ భూములన్నీ కూడా సాగు చేసుకొని జీవనం సాగిస్తూ ఆయన విత్తనమే వీళ్ళందరూ అనమాట. ఆయన విత్తనమే వీళ్ళందరూ.
సో కొడుకుల పిల్లలు ఇట్లా అందరు కలిసి ఇక్కడ ఒక 40-50 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళ భూములు దాదాపు ఇక్కడ ఎన్ని వందల ఎకరాల భూములు పోతా ఉన్నాయి. 200 ఎకరాల భూములు పట్టా భూములు, అవి తండావే పట్టా భూములు పోతా ఉన్నాయి. మరి వాళ్ళతో మాట్లాడదాం. పెద్ద మనుషులు ఉన్నారు, అంటే ఆ పాత చరిత్ర పట్టా భూములే. అసలు ఈ ఎప్పటి నుంచి ఉంటురే మీరు ఈడ? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? పాండ్య నాయక్. ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఈడ? తాత వచ్చింది 24 వచ్చిండు. మా తాత జమ్లా నాయక్. ఏం పేరు? జమ్లా నాయక్. ఆయనకు 5 మంది కొడుకులు. 5 మంది కొడుకులకు 20 మంది అయినాం ఇప్పుడు మేము. కొడుకులా మీరు? కొడుకులం. జమ్లా నాయక్ మన్మన్లం. మీ భీమ్లా నాయక్ జమ్లా నాయక్ మన్మన్లం. జమ్లా నాయక్ మన్మన్లం. మన్మన్లమే. ఇక మాకు 100-120 దాటిపోయినది మేము వచ్చి. అప్పటి నుంచి మా తాత దీనికి ఉన్న భూములు మేము ఎట్లా ఇడుస్తాము? మేము ఇయ్యం భూములు. మీ తాత కొనుక్కున్న భూములు ఇయ్యము. పట్ట భూములు మేము ఇయ్యము. గావటన్ కూడా కాదు, గావటన్ భూములు కాదు, మేము పట్ట భూమి మేము ఇయ్యము. ఈ రేవంత్ రెడ్డి అన్నట్ల మేము ఇయ్యము. ఈ అందుకు మాకు సంపనికేనే ఈయన గెలిచిండు కొడంగల్కు. ఇది ఫార్మా వేస్తా అంటాని, అది వేస్తా అంటాడు, ఇది వేస్తా అంటాడు. మొత్తం మీద మమ్మల్ని నాశనం చేయనికే కూకున్నాడు. మరి నాశనం చేసే బదులు మందు గిట్ట కలిపి చంపితే భూమి నీవే తీసుకునొచ్చు కదా. అందరిని చంపేస్తే నీకే వస్తుంది. అన్నదమ్ములకు నీకు అందరికి ముడుతుంది. కొడంగల్ ముడుతుంది, పుల్చెల్లకుంట, అకిన్పేట, పోలేపల్లి, ఇర్లపల్లి అంతా ముట్టేస్తుంది కదా. మరి అందరికి నీకే ముడుతుంది కదా. మరి మాకు ఎందుకు మరి ఇంత మాకు గోస పెట్టిస్తున్నావు, ధర్నా చేపిస్తున్నావు? మా భూమిని నీవు తీసుకొని, మా భూములను తీసుకొని ఏం చేస్తాం అనుకున్నాం? మమ్మల్ని ప్రజలని, మా రైతులని. ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? మాకు అన్నదమ్ములకు 5 మంది కదా. మా తాతకు వచ్చింది 20-25 ఎకరాల భూమి. 30 ఎకరాల భూమి వచ్చింది. మేమెంత 6 మంది 5 మంది ఉండము. నీ కడుపులో పుట్టిన. మరి వాళ్ళకు పంచటి కల్లా 2-3 ఎకరాలు అయింది. దానికంటే ఎక్కలేదు భూమి. మరి ఈ భూమిని స్థలం మీదకి వెళ్ళి మరి మమ్మల్ని గిద్మి కొట్టేటట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి మీకు ఓట్లు వచ్చినాయి కదా అప్పుడు? 8 నెలల క్రితం ఓట్లు వచ్చినాయి కదా. అప్పుడు మరి ఇట్లా మేము ఇక్కడ ఫార్మాసిటీ పెడతాము అని ఎట్లా చెప్పిండు? ఏం చెప్పలేడు. అప్పుడు ఏం చెప్పిండు? అప్పుడు ఏం మీకు కోడంగాలు నన్ను గెలిపిండి, కోడి పిల్ల ఎట్లా కమ్ముకుంటా అట్లా కమ్ముకొని మిమ్మల్ని ఆదుకుంటా అన్నాడు, కాపాడుకుంటా. ఇక ఇది కాపాడుతున్నాడు చూడు, భూముల కాడికి కాపాడుతున్నాడు. ఇంకా అన్ని ఏమన్నాడు? అన్ని ఉచితం నీకు ఇప్పిస్తా అన్నాడు. ఏమన్నాడు? మాఫీ అన్నాడు. బ్యాంకు రుణాలు మాఫీ, ఎకరకు 7,000 రూపాయలు. మళ్ళా ఆడపిల్లలకు వాళ్ళకు వంటలు చేసేటందుకు సిలిండరు ఫ్రీ. 2025 రూపాయలు. అక్కలారా, చెల్లెలారా, బిడ్డలారా, మళ్ళా తులం బంగారం, ఇవన్నీ మీరు ఏం భయపడకుండా నన్ను గెలిపించుకోండి, కోడంగల్ ఏరియాలో మీకు అన్ని చేపిస్తా అన్నాడు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అవన్నీ రాకపోగా ఇప్పుడు మీ భూముల కాడికి పోతే మా భూముల కాడికి వచ్చిండు. 5 లేవు, అవి ఇచ్చినవి సరిపోలేవు. మా భూముల కాడికి వచ్చి అమ్ముకొని అవి మరి ఎట్లా చేస్తాడేమో మమ్మల్ని ఆడకుండా ఏడతాడు. ఇప్పుడు ఇంకా నీ పేరు ఏం పేరే? నా పేరు మల్లా సార్. నీదెంత ఉంది భూమి? పక్క భూమి నాది. ఒక్క నిమిషం అవ్వ, నీ దగ్గరకు వస్తా నేను. పక్క భూమి నా తమ్ముళ్ళ కాక నా ఒక భాగానికి 5 ఎకరాల భూమి. ఫార్మా కంపెనీ పోతున్నది. నాకు 3 కొడుకులు, 4 బిడ్డలు. ఇక భూమి ఉపాధి మీద మేము బతుకుతాం. సిలిండర్ లేదు, అప్పు లేదు, ఇప్పుడు అన్ని తెలుపుతారు. 2 లక్షలు తెలుపుతాం, 3 లక్షలు తెలుపుతారు. ఓట్లు తెప్పించుకున్నాడు. మొదటి నుంచి పెట్టిండు. 50 ఓట్లు ఆ కంపెనీ వచ్చి జాబ్ ఇస్తా, ఇది ఇస్తా. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు. మరి 3 కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి కదా ఇప్పుడు మీ భూమిలకు? కంపెనీ అవసరం లేదు, ఉద్యోగం అవసరం. నా కొడుకులు చదవలేదు, నాకు ఉద్యోగం బేకలేదు. నీ భూమి నీకు కావాలి, నా భూమి నాకు కావాలి అంతే. నా భూమి నాకు కావాలి, ఆ భూమిని ఉపయోగపడతాం మేము. భూమితోనే మేము ఉపయోగపడి ఎట్లనే బతాం. ఇంతకు ముందు అంటే చదివించిండే కానీ ఇప్పుడు చదివించలేని పిల్లలు. నాకు పశ్చాత్తాపం వచ్చి సంవత్సరం అవుతున్నది. మాట్లాడడానికి కూడా నాకు మెంటల్ ఇదే. కాకపోతే భూమి ఇయ్యాలి. భూమి మా అనందంలో కలిసి నెత్తికి తలా 5 ఎకరాలు ఉండదు. 4 అనందంలో తలా 5 ఎకరాలు. సరే, నువ్వు నిమ్మలంగా ఉండు, నువ్వు ఇక్కడ మాట్లాడకు. సో ఇంకొంత మందితో కూడా మాట్లాడదాం, ఈ అవ్వతో మాట్లాడదాం ఒకసారి.
అవ్వ ఏం పేరు నీ పేరు ఏం పేరే? నా పేరు నీలమ్మ. నీలమ్మ. ఎంత ఉంటుంది నీ ఏజ్? ఎంత ఉంటుంది ఏజ్? వయసు ఎంత ఉంటుంది నీకు? ఉండదు మనసాల ఉండదు. చిన్న ఉన్నప్పుడు పెళ్లి చేసిండు నాకు. ఇప్పుడు ఉందా నీకు? భూమి ఉందా? భూమి ఉందా? నాకు భూమి లేదు ఏం లేదు. కొడుకులు 6 మంది కొడుకులు ఉన్నారు. 6 మంది కొడుకులు ఉన్నారు. 30 మంది ఏమో మనమన్లు ఉన్నారు. వాళ్ళకి ఏం నడుపుతూ ఎట బతికి పియాలి వాళ్ళకు. ఇప్పుడు మీకు ఇల్లు భూమి ఉందిగా ఈడ, సో ఈ రేవంత్ రెడ్డి ఇవి తీసుకుంటాడంట, కంపెనీ పెడతాడంట. కంపెనీ తీసుకుంటాడు. కంపెనీ పెడతాడు. మాకు చంపి తీసుకోమను, లేకుంటే చస్తాడు చూడు. ఓడన్నా చవాలి, మేమన్నా చవాలి. మేము చిన్నగా ఉన్నామంటే గెరుసులు కట్టినాము, కన్నా కట్టెలు మోసినాము, కన్నా రాళ్ళు దోపినాము, అన్ని చేసి కొడుకులకు పెద్దకు చేసినాము. బిడ్డలకు పెళ్లి చేసిన, 4 బిడ్డలకు పెళ్లి చేసిన, 6 మంది కొడుకులకు పెళ్లి చేసిన, 30 మంది మన్మన్లకు ఉంటారు. 30 మంది మన్మన్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా నడిపించాలి? ఎప్పకు భూమి కావాలా? ఇప్పుడు మీ భూమి తీసుకొని కంపెనీలు పెట్టి ఇలా ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారంట. ఉద్యోగాలు ఏమేస్తాడు? ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ ఇప్పుడు ఇస్తారు. లేదు పేగలేదు, మేము పెట్టిపోయాం. మేము ఒప్పుకోవా? భూమికి భూమి ఇస్తానికి ఒప్పుకోవా? భూమే కాదు, ఈ ఊరు కూడా ఫార్మాసిటీలో పోతుందంట. ఎక్కడ పోతుంది? తీసేస్తారు. ఇది పట్టభూమి. పట్టభూమే కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తీసుకుంటుంది అనమాట. తీసుకున్నా ఏం చేస్తాడు? కంపెనీలు పెట్టి కపిల తింటామా? కష్టం చేస్తామా? ఇప్పుడు పోయి పని చేస్తానా? ఎట్లా బతకాలి మేము? పైసలు ఇస్తాడు. పైసలు ఏం చేస్తాం? అసలు పైసలు మస్తు వస్తాయి. మేము ఇయ్యం భూమి, ఇయ్యవు భూమి, ఇయ్యను భూమి, ఇయ్యను. అదే నాకు ఇయ్యను భూమి, ఇయ్యను. చిన్నప్పటి నుంచి కష్టం చేసిన, కట్టెలు మోసినా, రాళ్ళు దొబ్బినా, సచ్చినా కానీ భూమి. ఇప్పుడు సగనికైనా నేను. తాత ఉండా? తాత ఎప్పుడు పోయిండు? ఏడాది అయిందా? ఇద్దరం కష్టం చేసినాము. ఎంతమంది నీకు కొడుకులు బిడ్డలు? ఎంతమంది? 6 మంది కొడుకులు. 6 మంది కొడుకులు. 6 మంది కొడుకులు, 4 బిడ్డలు, 30 మంది మనమన్లు. అమ్మ పెద్ద కాందాన్ ఉంది ఇది. పెద్ద కాందాన్ ఉండదు. ఎక్కడ పోతుంది భూమి? ఇయ్యం భూమి, ఇయ్యను. కొట్టుకోక సబ్బుకోక ఈయనే సస్తా సచ్చి పొంద చేసి భూములన్నీ తీసుకోమని అయిపోకు. నువ్వు సవరణ వస్తావు కానీ భూమి అని అంటున్నావు. ఇయ్యను, సస్తా కానీ భూమి. ఓకేనా? ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడదాము. అవ్వా ఏం పేరు నీ పేరు? గమ్లీబాయి. తాతున్నాడా? తాత పోయిండా? ఎప్పుడు పోయిండు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది కొడుకులు బిడ్డలు? వస్తున్నారు 10 మంది. మరి ఇప్పుడు నీకు తెలుసా ఈ ముచ్చట? తెలుసా ఈ భూమిలో మీకు భూములు ఉన్నాయా? మీకు భూములు ఆ భూములు తీసుకుంటారంట. ఆ భూములు ప్రభుత్వం తీసుకొని ఇప్పుడు కంపెనీలు పెడతాడంట. ఈడ పెడతాడా? మా పైసలు మాకు ఇచ్చి ఆయన కంపెనీ పెట్టుకుంటాడా? మేము ఒక శ్రమతో మేము సంపాదించుకొని సామారోట దీని తౌడు దీని మేము బతికినాం. అప్పుడు రాళ్ళు గుండ్లు ఏముండే చెట్లు జాము వీక్కొని అర్ధ ఎకరా ఉన్న కాడికి ఎకరా చేసుకున్నాం. ఆ భూమిని తీసుకొని కంపెనీ చేస్తాం. అవి మేము భూమి మీకు కంపెనీ వద్దు, మా భూమి వద్దు. మీరేంటి ఇస్తాం? ముఖ్యమంత్రి తెలుసా నీకు? ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసు. కండ్లు కాని రావు, చెవులు రావు. ఆయన ఈ భూములు తీసుకొని నీ పిల్లలు నీ మనవళ్ళు కదా, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా, పెద్ద పెద్ద కంపెనీలు పెడతా అంటున్నాడు. మాకు బేగలే కంపెనీ బేగలే, ఉద్యోగం బేగలే, రూపాయలు బేగలే. మా భూమి మాకే మేము మళ్ళా 50 రూపాయలు పెట్టుకొని నీవు తీసుకున్నాలే అన్న లేవా నీకు? ఏడలేదా? మాకు ఇచ్చే పైసలతో వేరే దగ్గర కొనుక్కో. క్షమతో క్షమ పడి 9 సంవత్సరాలు ఆయన నాకు. ఇప్పుడు వీడికి సావినికి అయినా అప్పటి నుంచి భూమి సంపాదించిన 6 రూపాయలు కూలి చేసిన భూమి తీసుకున్నా. 6 రూపాయల కూలి చేసి భూమి తీసుకున్నావు. ఇప్పుడు ఈ భూమి నీకు కంపెనీ వేస్తా అంటే నీకు మా చిన్నల పెద్దల ఉసురు 3 తీసుకుని రాదు.
చిన్న చిన్న పిల్లలు ఉన్నారు గోత అలా గోత ఎవరు చూస్తారు మేమైతే దడతామేమో భూమి ఒక్కటే కాదే అవ్వ ఇప్పుడు మీ ఇండ్లు ఉన్నాయి కదా ఇండ్లు కూడా తీసుకొని అమ్ముతాడా ఇండ్లు కూడా పోతాయంట ఇలా ఇల్లు అమ్ముకోమాను ఆయన ఇల్లు లేదా ఆయన అవే ఇల్లు అమ్ముకొని ఎక్కడనే వేసుకోమాను ఇల్లు అమ్మేనియము మేము భూమి ఇయ్యం మా దగ్గర కంపెనీ ఏనియం పోలీసు వాళ్ళు వస్తారు పెద్ద పోలీసు వాళ్ళు వచ్చి అందరూ కొడతారు అప్పుడు అరే ఆ పోలీసు వాళ్ళు వచ్చి చంపుకోక మాకు ఒక పారే చంపుడు పోలీసు వాళ్ళు వచ్చి మాకు చంపుతారా ఇయ్యవు నువ్వైతే భూమి ఇయ్యవు ఇయ్యవు ఒకసారి అవతో మాట్లాడతాం గట్టిగా మాట్లాడుతుంది జరగా ఏం పేరు నీ పేరు డాగడిబాయి ఎంతమంది కొడుకులు బిడ్డలు 2 కొడుకులు 5 మంది బిడ్డలు 2 కొడుకులు 5 మంది బిడ్డలు అందరు పెళ్లి చేసినావా అందరు పెళ్లి చేసిన మరి ఎంత నీకెంత ఉంది భూమి నాకు ఉండదు 6 ఎకరాల భూమి 6 ఎకరాల భూమి ఉంది మరి నీ ఇల్లు ఏడుంది నా ఇల్లు ఆడ ఇంటికి దాన్ని కార్లు మోటార్లు స్టార్టింగ్ లో నీళ్ళేనా మంచిగా కట్టినాం మరి ఇల్లు కూడా కట్టిన మంచిగా వస్తారేమో కపిన్ కూడా వేస్తారేమో తీసుకుంటారంటని పార్ట్నర్ ఇల్లు అన్ని వేస్తారంటని కట్టినాము ఇడిచిపోతామే ఆ ఇండ్లు కిందికి ఫ్యాక్టరీలు చేస్తారు కదా కిందికి మాకు వేయాలి మీనికి మీరు కట్టాలి మరి ఇప్పుడు మీకు భూమి ఉంది కదా ఇది భూమి ఉండదు కంపెనీలు పెట్టి మీ భూములు తీసుకున్నట్టు ఇస్తావా మరి భూమి ఇయ్యము ఎందుకు ఇయ్యవు ఇయ్యము ప్రభుత్వం అడిగినప్పుడు ఇయ్యాలి కదా ఇయ్యము ఎందుకు ఇయ్యవు అంటున్నా ఇయ్యవా మేము ఆ భూమి మీద మా పిల్లలు జల్లలు మేము బతుకుతున్నాము అప్పటి చేసుకొని ఏం చేయాలి మాకు బేకలేదు మీకు నమ్మకం లేదు మాకు బేకలేదు అంటున్నాము వద్దు మాకు సో భూమి ఇయ్యవు ఇయ్యను భూమి ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇట్లా భూములు తీసుకొని ఇది మొత్తం ఈ కొడంగల్ ని డెవలప్ చేస్తా అంటున్నాడు డెవలప్ చేస్తా అంటే కొడంగల్ ఎప్పుడు డెవలప్ చేస్తారా మా ఎంత మంది ఉన్నారా ముందు డెవలప్ మాకు చేసినాక మీరు కంప్లీట్ చేసుకోండి ఓట్లప్పుడు మీ ముఖ్యమంత్రి తెలుసా నీకు ఏం పేరు ఏం పేరు ఉండాలి ముఖ్యమంత్రి మాకేం తెలుసు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఎమ్మెల్యే పేరు మాకేం తెలుసు రేవంత్ రెడ్డి చూడలేము ఎవరికి చూడలేము రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఆయననే చెప్తున్నాడు ఇప్పుడు తీసుకొని ఆయననే చెప్తున్నాడు కరానే కానీ మేము ఇయ్యం మాకు ముందు చంపేసి బొంద వేసి ఎంతసారి భూమి తీసుకోండి మీరు అంటున్నాం కదా మా పిల్లల మా మల్మల కానుంచి బిడ్డల కానుంచి కొడుకుల కానుంచి అందరికి చంపాలి మాకు బొంద బొడవాలి మీరు భూములు తీసుకొని కప్పిని వేసుకున్నాలి మీరు దాని మీద మీరు బతుకోండి అంతేగాని మీరు ఇయ్యం మీ ఊరు కూడా పోతుందంట ఇట్లా అరే ఈ ఊరు కూడా పోతే కూడా ఊరికి కూడా పొడవాలి అంతా తీసుకున్నారే సో ఇట్లా ఏం పేరు నీ పేరు ఏం పేరు శాంతిబాయి నీకుందా భూమి ఏమన్నా ఎంత ఉంది 5 ఎకరాలు ఉంది పిల్లలు ఉన్నారా 2 కొడుకులు 1 బిడ్డ 2 కొడుకులు 1 బిడ్డ మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు కంపెనీలు పెడతాం మీ భూములు తీసుకుంటాం అని చెప్తా ఉంది కదా ప్రభుత్వం మీరు ఏమనుకుంటున్నారు ఇస్తావా మరి మరి ఎట్లా అంటే బతుకుతారు ఇదే ఆపరేషన్ అయింది ఒకటే కిడ్నీ లాక్డౌన్ వాడే ఆ దేశంలో తిండికి తిండి లేదు నడుచుకుంటా వచ్చి 10 రోజుల వరకు పూనాకెళ్ళి బొంబాయికి వెళ్ళి సోలాపురం దగ్గర వస్తే ఆడ పోలీసులు పట్టుకుండ్రి కాళ్ళకు బొగ్గలు వచ్చి మా తండకు వచ్చిరే ఎవరైనా 1 కిలో బియ్యం మంచానికి రాలేరు 3 ఏండ్లు అక్కడ పోవట్లేదు ఇక్కడ చేసుకొని బతకనికి పైసలు లేవు ఈ భూతల్లి ఇట్లా పంట పడితే మేము తిని మేము ఉన్నాము భూమి మా తల్లి అదే మాకు అన్నం పెట్టేది అదే మాకు నడిపేది నీ రూపాయలు ఉన్నాయి నువ్వు కూర్చుని జాగల మంచిగా తిన్నావు మాత ఏముంది ఏం లేదు ఈ భూతల్లి కష్టం చేసి 3 ఏండ్ల దినము మేము బతికినాము ఇప్పుడు పిల్లలకు ఉద్దకం లేదు మా పానాలకేమో ఈ రోగాలు వచ్చే మేము పైసలు ఇచ్చినావా మోసం చేసి ఓటు లేపించుకొని మాకే నాశనం చేస్తామని మా భూమి దగ్గర వచ్చినాం భూమిలకు ఎందుకు భూమి తీసుకోపో మా మొగళ్ళకు మా పిల్లలకు ఎక్కడన్నా పెట్టు మేము వస్తాం మీ ఎంట మేము వచ్చి ఏమన్నా కష్టం చేసి అది సరిపోకపోతే
లేకపోతే మేము కష్టం చేసి నీకు పెడతాం. ఆ రూపాయలు సరిపోతే సరే, లేకుంటే మాకు ఏడన్నా మాకు పార్సల్ చేసి మా పేర్లో ఉన్న మెటీరియల్ అన్ని అమ్ముకో. సరిపోకపోతే నీకు అప్పులైనాయి కదా, మా ఫార్మా కంపెనీ పెట్టాలి, మా భూమి అమ్మాలి, మాత రావాలనే నువ్వు గెలిచినావు కదా, గెలిస్తే ఈ అన్ని కోరికలు నీకు తీరిపోతాయి. మాకు పార్సల్ చేయి. కంపెనీ గట్టి ఎక్కడన్నా ఉడుచుకొని ఒక్కొక్క మా నైనా సంపించి వీళ్ళకి ఇచ్చిండు, వీళ్ళకు ధర్మిచ్చి పోదాము, ఆ రూములన్నా ఉంటారు అంటే వీళ్ళందరు కూర్చున్న వాళ్ళు కష్టం చేస్తారా? వేరే ఊరికి పోయి ఒక్క బిల్డింగ్ ఇస్తావు, నువ్వు బిల్డింగ్ ఇస్తావు, 10 ఎకరాల భూమి ఇస్తావా? మాకు ఇవ్వవు కదా. ఈ అందరికి బట్టలు నగలు అందరికి తిండి పెడతావా? పెట్టవు కదా. అదే కష్టం చేస్తున్నారు. ట్రాక్టర్తోనే అన్న దునిపిస్తారు, నాగలతోనే అన్న దునిపిస్తారు. 3 రూపాయల కూలి అన్న చేసి వాళ్ళ భూమిలో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు నీకు చేతనైతుంది, బొంబాయి పోతావు, పూణె అవుతావు. పోయినాక ఏమైతుంది? కోడలు వస్తుంది, అయ్యో ఎందుకు మీ అత్త మమ్మల్ని ఎందుకు చూస్తున్నావు? మనకి ఎవరు చూసుకోవాలి? మన పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, అంటే ఇప్పుడు ఈ భూములు తీసుకోవాలని వాళ్ళు అనుకున్నప్పుడు చట్టం తెస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఇట్లా అంతా చుట్టుముట్టు అవుతారు, అప్పుడు అది చేస్తారు. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? అయ్యో సంపేసి మా భూమిలో మాకేసి వేరే ఊరికి తోలొద్దు, నువ్వు మేము పోము. వేరే ఊరికి వెళ్ళి ఏం చేయాలి? చేస్తాం కానీ భూమి అయితే వదిలిపెట్టాం చెప్పేది. సో ఇట్లా అంటే ఎవరిని అడిగినా కానీ మేము భూమి ఇయ్యము అనేటువంటి పరిస్థితి. కొంతమంది పోరలు ఉన్నారు. ఇగో ఈయన కొన్ని పట్టాలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకురా ఒకసారి, వీళ్ళతో మాట్లాడదాం. ఇక మాట్లాడదాంలే. ఇగో ఈ బ్రదరు కొన్ని డాక్యుమెంట్లు. డాక్యుమెంట్లు ఏంటివి సార్? ఇది దీనికంటే ముందు 2 తరాలు పోయినాయి, ఇది 3వ తరంలో కొన్నాం. ఈ 1987లో 87లో ఇది మేము కష్టపడి అప్పుడు మేము కొన్నది. ఇది మొత్తం కష్టపడి అప్పుడు కొన్నది. ఎంత 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 కొనుక్కున్న భూములు ఇవి? మీరు పైసలు పెట్టుకున్నారు. అప్పుడు మా నాయన వాళ్ళు కొన్న భూమి ఇది. అప్పుడు మేము లేము, మేము పుట్టలేదు. మేము పుట్టలేదు, చేయలేదు, దాచిపెట్టారు. జాగ్రత్త ఇప్పుడు వరకు ఉంది మాది. ఇది గిట అందరు ప్రతి ఒక్క ఛానల్లో వెళ్ళాలి, చేయాలి. ఎప్పుడు ఇది పుణ్యానికి వచ్చిన భూమి, కష్టపడ్డే భూమి, ఎప్పుడు ఏ సంవత్సరంది. ఆ టైంలో 500 బాండ్ పేపర్ ఇది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంత కష్టపడి ఇంత చేసిన ఇక్కడ డేట్ తో సహా ఉంది, అంత ఉంది. చెప్పినాము చాలా సార్లు. ఇది జరిగింది 6 నెలల నుంచి జరుగుతుంది. మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు, మాకు చెయ్యలేదు. స్టార్టింగ్ లో మ్యాప్ వచ్చినప్పుడే మేము అందరం అలర్ట్ చేసినాం అందరికి. ఇట్లా అవుతుందంటే ఫస్ట్ ఏమన్నారంటే ఓన్లీ గౌటన్ ల్యాండ్ అన్నారు. అది గిట్ట ఇన్ఫర్మేషన్ లేదు. మాకు తెలిసిన వెంబడే మేము వెళ్ళినాము, కనుక్కున్నాము. సార్ ఇదంటే లేదు ఉట్టి మామూలుగా పుకారి, అది అంతా ఏం లేదన్నారు. దాని తర్వాత అప్పుడు ధర్నాలు చేసినాం, అంతా చేసినాము. అప్పుడు గిట్ట లేదు కాదన్నారు. దాని తర్వాత మళ్ళీ మేము ఒకసారి కనుక్కుందామని దీని గిట్ట మన కాంగ్రెస్ కార్యకర్తనే చాలా అదే రేవంత్ రెడ్డి కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ. నేను అంతగానం కష్టపడ్డాము. అదే తిరుపతి రెడ్డి సార్కు అడుగుదామని వెళ్ళాము. అడిగితే సార్ ఇది ప్రాబ్లం సార్, ఇది వాస్తవమా కాదా అంటే లేదు ఎవరన్నారు. నేను కొంచెం ఎక్కువ మాట్లాడితే ఈయన తొలగొప్పండి, లోపలేండి, వీని కొట్టుండి అని చెప్పి ఆ విధంగా చాలా విధంగా మాకు భయభ్రాంతులకు గురి చేసిండు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 1వ తారీఖు మొత్తము ఎక్కడ వరకు ఎంత మాకు చెప్పి 500 ఎకరాలు గౌటన్ ల్యాండ్ అని చెప్పేసి ఇప్పుడు 3000 ఎకరాలు పోతుంది. మొత్తం మా తండనే మా వంశం మొత్తమే పోతుంది. మేమైతే ఇప్పటికి మీ గౌటన్ లో ఇంకా అవసరం లేదు. గౌటన్ మేము అసలు మాట్లాడినామా గౌటన్ కూడా ఇది భూమి పోతే భూమి అయితే మేము ఇయ్యాము. సార్ తో కూడా మాట్లాడతాం, ఏ సార్ తో కూడా మాట్లాడతాం కానీ మేము పొలం ఇయ్యాము. మా తండ్రిని అసలు తండకు టచ్ చేస్తే అయిపోయాయి. ఇక ఈనాను సార్ ఇంట్లో చస్తాం, సార్ ఇంట్లో పోయి చస్తాం. మేము కూడా కాంగ్రెస్ కార్యకర్త. నేను ఇబ్బంది రాకూడదు సార్, ఇబ్బంది రాకూడదు. ఇబ్బంది వస్తే డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి చస్తాం. మళ్ళీ చెప్తున్నాం, ఒకసారి చేస్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, డైరెక్ట్ సార్ ఇంటి దగ్గరకు వచ్చి చస్తాం.
మా తిన్న కూడా పై గంటలేదు మా ఫార్మా కంపెనీ వేస్తా అంటాని ఇది మా తండల ఫార్మా కంపెనీ రాకూడదు పోనీ ఈడ వస్తే చెప్పులు గళ్ళ మెడలు వేసి కొడతాం మేము కానీ ఫార్మా కంపెనీ రానియం మా పిల్లలు ఏడా బతకాలి మా మన్మన్లు ఉండారు మా కొడుకులు ఉండారు వాళ్ళు పీడి ఏడ పోయి బతకాలి చెప్పుండి ఈడ అంటే మేము గంటేడు భూమి ఇయ్యం గైరానియము మా పట్ట భూమిలు ఇయ్యం కన్నా సామ రొట్టె తిన్నాం తౌడు తిన్నాం పుండి కూర తిన్నాం సామ బువ తిన్నాం కొర్ర బువ తిన్నాం మేము ఇంత కష్టం చేసి మేము ఇంత దోసేడు భూమి ఉంటే మాకు తెచ్చి ఫార్మా కంపెనీ వేస్తాడా బాడకావు ఉనికి ఈడ వస్తే అందరు ఆడపిల్లలు కలిసి మెడల చెప్పులు వేసి ఉనికి కొట్టుదాం కానీ ఈడ మేము ఫార్మా కంపెనీ రానియం చూడదా పోలీసు వాళ్ళు రాని పోలీసు వాళ్ళు చంపుతాడా పోలీసు వాళ్ళు మాకేం చేస్తాడు ఆ పోలీసు వాడు మాకు బతికిస్తాడా మాకు ఇస్తాడా పోలీసు వాడు మాకు నడిపోతాడా పోలీసు వాడు మన లేకుండాడు ఉంటాడు మా ఫార్మా కంపెనీ ఇయ్యం అస్సలు ఇయ్యం కొడక ఒక్క 6 నెలల నువ్వు తినొద్దు రెడ్డి మాకు అది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అంటే బాగా గెలిపించి మా భూమి ఎంత ఖరీదు చేస్తాడా ఫార్మా కంపెనీ ఇస్తాడా ఓనికి రాని ఓనికి చెప్పు మేడాలో వేసి ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళు ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ ఉంది కదా ఈ కంపెనీలు కూడా వాళ్ళ బిడ్డ భర్త ఉన్నాడు కదా ఆయనకు సంబంధించిన అంటారు వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళ అల్లునికి సంబంధించిన ఫార్మాలు వస్తున్నాయి అని అంటున్నారు అట్లా మేము వద్దు మా కంపెనీ వద్దు మా పిల్లలు పెళ్లిలకు ఉండాలి పొలం బంగారం ఇస్తానే వస్తువులు ఫీరి అంత మస్తు అనే అంతే లోకం గెలిస్తే మనకు 6 నెలల దినం ఒక్కొక్క సెరా చేపిస్తున్నా తిన్న కూడు పేయి గంటలేదు బిడ్డ చేస్తాం టెన్షన్ వచ్చింది టెన్షన్ నుంచి మొన్న మా అక్క చచ్చిపోయి చచ్చిపోయి 6 నెలల ఎవరు ఏం పేరు సందమ్మ ఈ భూములు పోతాయని భయంతో భూమి పోయినా అనుకోరకు మా అక్క చచ్చిపోయి టెన్షన్ పడి మేము కూడా చేస్తాం మా పిల్లలు ఏడా బతకాలి మేము ఏడా బతకాలి మేము ముసలోళ్ళు అయితే మా పిల్లలకు జాపులు లేవు ఏం లేవు అగో కన్నా కష్టం కన్నా ఇంత చదివించి అగో అందరు ఏడ అంటే కులబడ్డారు పిల్లలు అంత టెన్షన్ పట్టి ఇప్పుడు మా 6 నెలల దినం నువ్వు గెలిచి నీ ఫార్మా కంపెనీ పెడతా నేను ఫార్మా కంపెనీ పెడతా అంట అని లోకంకి చేసి మా తండ నేను ఇల్లు కట్టుకున్నాం కన్నా 20-30 లక్షలు పెట్టి మళ్ళీ మేము ఏడవై కట్టాలి ఇల్లు ఏడవై కట్టాలి మా ఇల్లు లేపితే మేము ఏడవై బతకాలి ఓన్కి మాత్రం ఈడ ఫార్మా కంపెనీ మేము పెట్టనియం ఈడ పెట్టనియం కొడుక మేము మాత్రం పెట్టనియం ముఖ్యమంత్రి రాని ఎవరు రాని ఓన్ కాలువలో పడతా లేకుంటే చాలా దగ్గడాలు అవుతాయి తాత ఏం పేరు నీ పేరు ఏం పేరు ఇసుట్రా ఇప్పుడు దేనికోసం వచ్చినాం అంటే మీ భూములు పోతున్నాయంటగా అనుకుంటారా ఊర్లో అయితే ఆ భూములు పోతున్నాయంటే మీ ఎవరెవరు భూములు పోతున్నాయి ఏంది వాళ్ళతో మాట్లాడిపించి ప్రభుత్వానికి మీ బాధ చూపిద్దామని వచ్చినాం మేము అట్లా దానికోసం వచ్చినాం ఇంకా చెప్పు మేమైతే ఇయ్యగలగం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఏం చేస్తాడో చేసి తీసుకునుకోక ఏం చేసి ఏం చేయమంటే ఏం కాదు వాళ్ళ నుంచి మీ ఇంటికి బాంబీడితే 8 ఊళ్ళోళ్ళు చేస్తారు అతనికి కొల్ల అవుతుంది అతను వచ్చింది రాజకీయానికి ఈ బాధలు పడడానికి 6 నెలల నుంచి బాధలు పడ్డాము పేయి మీద చెత్త లేదు బాధ అవుతుందా 6 నెలలకెళ్ళి మీకు ఏం బాధ అవుతుంది ఏం బాధ భూములు తాత ముత్తాతల కాడి నుంచి చేసుకున్న భూములు వాళ్ళ కొడుకులకి ఇచ్చింది వాళ్ళ కొడుకుల కాడి నుంచి మళ్ళా వాళ్ళ కొడుకులకి ఇచ్చింది వాళ్ళ కొడుకులే కాడి నుంచి మళ్ళా మాకిచ్చిరి మన్మన్లకు ఏమి ఇవ్వాలి మేమేం బతకాలి అతను చేసే కమాలు ఢిల్లీకి వచ్చానంటే పనికి రాకుండా అవుతాడు ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మేము మీ భూములు తీసుకొని కంపెనీలు పెట్టి మీ పిల్లలకు మీ మనవన్లకు ఉద్యోగాలు ఇచ్చి కొడంగల్ని డెవలప్ చేస్తా అంటున్నాడు ఆ ఉద్యోగం వద్దు ఆ డెవలప్ వద్దు మాకు ఏం అవసరం లేదు నీవు రాజకీయం చేస్తే కదా నీ చేయకుంటే కదా కానీ కాకపోతే మాకు అవసరం లేదు మా భూములు మాకే కావాలి లేకపోతే మీ ఇంట్లో బాంబీడమని బాంబిడిసి ఈ రైతుల 10 ఊళ్ళలో మోతాం కదా అంత కొల్ల అయిపోతుంది ఓకే అప్పుడు ఇంకా అడ్డం ఉండదు ఇక అప్పుడు ఆట ఏముండదు అతను చేసుకునుకోక ఇది గ్యారంటీ భూమి అయితే ఇయ్యనంటావు ఏదేమైనా సరే ఏది మీ కంపెనీలు వద్దు నీ వద్దు ఈ రాజకీయంలో ఎవరెవరు చేసిన రాజులు ఎవ్వరు వద్దు
అంతే ఇక. రైట్. తమ్ముడు చెప్పు, బాగా చదువుకున్నావు ఏమన్నా నువ్వు? ఏం లేదంటే ఏం పేరు, నీ పేరు ఏం పేరు? నా పేరు ప్రవీణ్. ప్రవీణ్. ఉందా మీకు భూమి ఉందా? భూమి ఉంది. మరి ఇప్పుడు ఏమనుకుంటారు ఊర్లలో? ఇప్పుడు నువ్వు కొంచెం యంగ్స్టర్ ఉన్నావు కదా, మరి ఇద్దాం అనుకుంటున్నారా డెవలప్మెంట్ కోసము? ఆయన జాబులు మాకొద్దు, మా అన్న కంపెనీ మాకొద్దు. ఆ జాబులు రావు. మా బీడీ డిగ్రీ అన్ని చదివి ఆడ పోయి మాలు లేపుతారు మా కాకోళ్ళు, మా అన్నోళ్ళు. ఆ జాబ్ వద్దు, అంతా మాకు సంపేయమని తీసుకోమను రేవంత్ రెడ్డి సార్కి. మాకు అవసరం లేదు అతను. ఆటోలేమో మాకు ఆటో నడుపుతా నేను. ఆటో గిట ఏం లేకుండా చేసిండు. ఆటో గిరాకీలు లేవు. ఫైనాన్స్ వచ్చి అడుగుతుండు. ఏం లేవు, కిరాయిలు లేవు, ఏం లేవు. అదే ఫీవర్ సెట్టిండు. ఆడోళ్ళని దేశం తిరగనికే మా ఆటోలు ఇక్కడ సేనన్న చేసుకుని మాది ఇదే తండ. సేనన్న చేసుకొని బతుకుదామంటే భూమిలు ఇడా కూర్చుకుంటుండు. నా జాబ్ ఇస్తే జాబ్ ఏం చేస్తాం చెప్పు? మేము ఇంట్లో 8 మంది ఉన్నాము. ఒకరికి జాబ్ ఇచ్చే నాకు ఇచ్చిండు. నేను మా భార్య వెళ్ళిపోతాం. మా నాయన మా అన్న వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఎవరు చాలు మా అన్న చేసుకుంటాడు, నాది నేను చేసుకుంటా. తోటనో ఏదో అదో వేసుకుని బతుకుతాము. ఇంట్లో ఒక జాబ్ ఇస్తాడు. వాడు జాబ్ వచ్చినా తన్ని పోతాడు అమ్మ నాన్నకు. వాళ్ళు ఎట్లా బతకాలి? ఎవరు కష్టం వాళ్ళు చేసుకుంటారు. ఇది పద్ధతి కాదు. మేము భూములు ఇయ్యము. వాళ్ళ ఆయన జాబ్ మాకొద్దు, మా భూమిలో ఆయనకు వద్దు, కంపెనీ వద్దు, ఏమొద్దు. పెద్ద మనిషి మాట్లాడు. ఏం పేరు, నీ పేరు ఏం పేరు? నా పేరు వదిలిపెట్టి పట్టుకుంటా. నా పేరు విఠల్ నాయక్. అంటే మా గ్రామం సర్పంచి శేఖరు, అక్కిన్పేట శ్రీనివాస్ రెడ్డి, మా రామ్ నాయక్, రోటీ బండ. పోయినాం తిరుపతి రెడ్డి దగ్గర మాట్లాడదాం. ఇది ఎందుకు పెడుతున్నావు, ఏం కథ? ఆ రోజు ఆడియో ఒకటి రిలీజ్ అయింది, మోర్చా పెట్టినాం మేము అక్కిన్పేట గేట్ కాడ. మోర్చా పెట్టినాము. మోర్చా పెడితే పోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే లేడు, బయటికి వెళ్ళిపోయాడు. తిరుపతి రెడ్డి పెద్దన్న ఉన్నాడు కదా, పోయి మాట్లాడదామని పోతిమి. బండ్లు తీసుకుని వత్తిమి. 50 మంది వత్తి మేము ప్రతి ఒక్క ఊర్లో. అంటే నేను కాంగ్రెస్ పార్టీని కదా, నేను కాంగ్రెస్ పార్టీని. పోయి వస్తేమి మాట్లాడదాం సుత ఏమంటాడని. పోయి వస్తే శేఖర్ ఉన్నాడు, ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఇక 4-5 మంది పోయినాం మేము. మంచిగా భద్రు ఉన్నాడు, అఖిలపేట భద్రు ఉన్నాడు. పోయినాం. పోయి మాట్లాడదాం, మంచిగా మాట్లాడదామని పోయి. ఇప్పుడు పెద్ద మనిషి అయితే లేడు కదా, అన్నున్నాడు. ఇక మన మండలానికి ఇప్పుడు తిరుపతి రెడ్డి ఉన్నాడని మంచిగా మాట్లాడి వస్తాం, ఏమంటాడు అన్నట్లా పోయి వస్తే. పోయి వస్తే ఆడ కూర్చుంటిమి. కూర్చుని లోపల ఆఫీస్ దగ్గర కూర్చుని మంచిగా 1 గంట సేపు కూర్చుంటిమి. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వస్తుంటే మాట్లాడి మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మా అందరికి పిలిపించి ఇంటి లోపల పిలిపించి కూర్చుని పెట్టుకొని అడుగుతాం మేము. సార్ ఈ కంపెనీ ఇట్లా వస్తున్నది, ఇట్లా అన్ని అవుతున్నది, అంత పేపర్లో వస్తున్నది, టీవీలో అంతా వస్తున్నది అంటే, ఈ మా వాళ్ళు ఏమంటే తండ్రులందరూ కొట్టనికి వస్తారు కొట్టనికి. మీరు డౌట్ చేస్తే మీ చైర్మన్ ఉన్నారని మీకు సపోర్ట్ చేసుకొని ఎక్కడి నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ విఠల్ రావు ఉండే, మాకు గురునాథ్ రెడ్డి ఉండే. ఇక్కడి నుంచి 50-60 సంవత్సరం ఉంది. ఈ మా ఊరికి అయితే ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక్క ఈది రాలేదు. నిన్న కేసీఆర్ వచ్చినాక ఇంత వాటర్ వచ్చింది, తాగనికి వాటర్ వచ్చింది, ఈ లైట్లు వచ్చినాయి, ఇంత మాత్రం వచ్చినాయి. దాని తర్వాత ఆ రోజు మీరు పోయినప్పుడు ఏమైంది? పోయిన తర్వాత పోయిన తర్వాత కూర్చున్నాము, మాట్లాడేటోడు గొప్పగా మాట్లాడాలి కదా. ఇంతమంది పోయినాం, 100 మంది పోయినాము. చూద్దాం సార్ ఎందుకు వచ్చినా అంటే పోయి మాట్లాడదాం సార్ అని పోయినాడితే మాట్లాడే. ఏమరా బడపముడు అక్కడికో శేఖర్ తిట్టాం, సర్పంచ్ అతని. అతను పోయిన వాళ్ళని తిట్టిండు. అంటే బాబు ఇప్పుడు వీడియో ఎవరైనా మాట్లాడినా వీడియో తీస్తారు కదా. అవును. అంటే వీడియో తీయకుండా ఏమైనా చెప్పాలి, బాబు ఎందుకు వచ్చినారు, మీకు సోల్ చేస్తానా, ఏం చేస్తా అదని ఒకటి చెప్పాలి కదా. అంటే బాబు కొట్టిన తర్వాత మీకు కోడంగల్కి ఏం డెవలప్ వద్దా అన్నాడు. మాకు డెవలప్ వద్దు, మా భూములు అమ్మి మీ భూములు అమ్మితే డెవలప్ అయిపోతుంది. అంటే మా భూములు అమ్ముతావు ఎందుకు, మాకు డెవలప్ చేస్తావు ఎందుకు? మా ఎన్నేళ్ల నుంచి ముత్తతల నుంచి మా భూములు పోలే ఎవరి దగ్గర, గౌటనులే పట్టా భూములు ఎవరికి మా దగ్గర రాలేరు. వచ్చినా కూడా పోయి చూసిపోయి ఎలక్షన్ అప్పుడు వస్తారు, పోతారు, వెళ్ళిపోతారు అంతే. దాని తర్వాత చూడరు వాళ్ళు. వస్తే ఒక బాబు వీడియో తీస్తుంటే బాబు కొట్టిండా, బాడీ గాడి తీసుకొని కొట్టిపించాడు. ఎవరు కొట్టిరు? తిరుపతి రెడ్డి కొట్టిపించే, ముందర ఉండి కొట్టిపించిన తర్వాత మేము బాంబే నుంచి పూనా నుంచి హైదరాబాద్కి వెళ్ళి ప్రతి ఒక్క ఊరి గురించి రేవంత్ రెడ్డి గెలిపిస్తే మా మండలానికి బాగా చేస్తాడు, బాగుపడతాము. ఇప్పుడు కొడంగలే కదా, ఆయన ఇల్లు కట్టుకున్నాడు, కొడంగల్లో ఉంటాడు, ఒక సీఎం చేద్దామని మేము ఎంతో మంది ప్రతి ఒక్క ఊర్లో మీటింగ్ పెట్టి బాంబేలో మీటింగ్ పెట్టించినాం.
బాంబేలో ప్రతి కాంగ్రెస్ పార్టీ దేవంత్ రెడ్డి గురించి బాంబేలో మీటింగ్ పెట్టించిన తర్వాత ఇంత న్యాయం జరిగిన తర్వాత నీకు సీఎం చేసిన తర్వాత మాకు కూడా కొద్దిగా న్యాయం చేయాలి కదా. మరి నీ ఫార్మ్ పెట్టి ఏం అవసరం మీకు? నీకు న్యాయం చేయకపోగా ఉన్న భూములు పోతా ఉన్నాయి కదా. పోతున్నావు కదా, నీకు ఎందుకు న్యాయం? నీకు ఫార్మా ఇప్పుడు మా భూములు దోసుకోపోనికే నీకు గెలిపించినామా? ప్రజలకు చెప్పకుండా ఈ దొంగతనం తోటి డోన్ ఇడుస్తావు, పైన డోన్ ఇడుస్తావు. ఎందుకు డోన్ ఇడుస్తావు? ధైర్యంగా రా, మాట్లాడు, గ్రామం లోపల మాట్లాడు. ఎంఆర్ఓకి పిలిపించి పట్వారి మా ఊరు ఆయన శేఖర్ ఆయన 2-3 గ్రామం అంట, పోలేపల్లి అని అంట, శ్రీనివాస్ రెడ్డి అంట, మా శేఖర్ అంట. ఇది లోపల ఎల్లమ్మ గుడి దగ్గర కూర్చొని వాళ్ళు రాసుకొని లోపల దొంగతనం తోటి ఎవరు అప్ప సొమ్ము ఇది ఆడ జంప ఇచ్చి పెట్టాడు. నీ ఊరు కాడ తీసుకో, నీవు 4 సంవత్సరాలు సీఎం చేస్తావు, దొంగతనం తోటి మళ్ళీ వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడ మేము ముత్తాతల నుంచి బతుకుతున్నాం, మేము ఎట్లా న్యాయం చేయాలి? మేము ఎక్కడ పోవాలి? ఏ దేశం పోయినా పుట్టిన దేశంకి వస్తాం. నీ అమెరికాతో హైదరాబాద్ ఎందుకు వస్తావు? నీ హైదరాబాద్ వచ్చి సీఎం ఎందుకు అయినావు? అమెరికాలో ఉండు. మా దేశం బతికిన మా రొట్టెను ఇదో పిల్లగా నుంచి కారం రొట్టె తిని ఇంత నెత్తికో అన్నదమ్ములు ఒక కుటుంబంకి అన్నదమ్ములై ఇంత ఊరికి ఇంత పట్ట భూములు వెనకటికి తౌడు తినో కట్టెలమ్మో రాళ్ళు గిట్ల దొబ్బి పట్టల భూములు ఇంత తీసుకొని ఉన్నదానికి నీవు అడప్ చేస్తే ఎట్లా? సో మొత్తానికైతే మీరు భూములు ఇవ్వడానికి రెడీగా లేరు ఎవరు ఊరు మొత్తంలో ఎవరు కూడా రెడీగా లేరు. ఢిల్లీ పోని మోడీ దగ్గర పోయినా కూడా మాకు ధైర్యం మా ఎస్టీ కులం శివలాలు ఫోటో ఎత్తినప్పుడు దూరం బాగా వేసినప్పుడే దేవంత్ రెడ్డికి ఆ రోజే సీఎం పదవి ఇడిపించేటోళ్ళం మేము. మా ఎస్టీ కులం డేంజర్. అవును, శివలాల్ని ఆ రోజు శివలానికి ఫోటో చేతులకు వెళ్ళి దూసుకు పక్క పెట్టినప్పుడే ఆ రోజు అనుకున్నాం వీడు పక్క అని. లేదు, అందు గురించి కూడా పోనీ న్యాయం చేస్తున్నాడు, మన కొడంగల్ డిస్ట్రిక్ట్ కదా, ఏ అమ్మాయి కొడంగల్కి డెవలప్ చేస్తే మనకు మంచి ఉంటుందని. కానీ వేరే పెట్టు కదా, నీ ఫార్మా కంపెనీ ఎందుకు పెడుతున్నావు? నువ్వు వేరే వేదన పెట్టు, కాలేజ్ పెట్టు, ప్రతి వేరే వేదన బతుకు జరుగు కంపెనీ పెట్టు నువ్వు. కానీ ఫార్మా నేను జాగలే తెచ్చి ఎందుకు పెడుతున్నావు నువ్వు? మీ భూములు మీకు కావాలంటే ఏ వద్దన్నది. ఒక్క నిమిషం. సో మనము హకింపేట, లగచర్ల, ఇప్పుడు ఇది పులిచెర్ల కుంటతాండ, ఈ ఊర్లు 3 ఊర్లు తిరిగినా మొత్తం 5 ఊర్లకు సంబంధించినటువంటి భూములు పోతా ఉన్నాయి. ఈ ఊర్లకు వస్తే ఈ ఊర్ల ముక్త కంఠంతో ఈ పండు ముసలవక నుంచి ఆ చిన్న పిల్ల దాకా అంటే ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ అందరు చెప్పేది ఒకటే మాట, మా భూములను మేము ఇయ్యము, మీరు ఏ కంపెనీలు పెట్టొద్దు, ఏ డెవలప్మెంట్ మాకు చేయాల్సినటువంటి అవసరం లేదు, మేము ఈ భూములను నమ్ముకొని 1924 నుంచి ఇక్కడనే బతుకుతా ఉన్నాము. ఈ ఊరు మొత్తం పోతా ఉందంటే ఈ అవ్వ కూడా లేవని చేత కాకపోయినా ఈ ముసలోళ్ళు కూడా లేచి వచ్చి వీడికి మనతో మాట్లాడదామని ఇందాక వచ్చారు. అంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఎంత ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ పండు ఈ 100 సంవత్సరాల పండు ముసలి కూడా మా భూములు పోతాయి అంటే వాళ్ళ ఆవేదన ఎంత బాధ ఉంటే వాళ్ళు ఇందాక వచ్చి మనతో మాట్లాడుతందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నటువంటి తిరుపతి రెడ్డి గారు కావచ్చు, ఒక్కసారి వీళ్ళ బాధ చూడండి, వీళ్ళ గోస చూడండి. వీళ్ళ భూములను తీసుకొని వీళ్ళని అనాథలుగా చేయాల్సినటువంటి, అది కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ భూమిని నమ్ముకొనే ఉన్నారు. వీళ్ళొక్కరే కాదు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ తరాలు, వీళ్ళ ముందు తరం, వెనక తరం అందరూ కూడా ఇదే భూమిని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలు. వీళ్ళు అమాయక ప్రజలు. వీళ్ళు ప్రపంచానికి పెద్దగా ఈ టెక్నాలజీ 4Gలు 5Gలు తెలిసినటువంటి వ్యక్తులు గారు వీళ్ళు. ఇంకా భూమిని, చెట్టుని, పుట్టని నమ్ముకొని బతుకున్నటువంటి గిరిజన బిడ్డలు వీళ్ళు. సో కాబట్టి ఇలా భూములని, ఇలా ఊరిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ ఫార్మా కంపెనీలు తెచ్చి విషాన్ని వెదజల్లేటువంటి, పర్యావరణానికి హాని చేసేటువంటి కంపెనీలు తెచ్చి ఇలాంటి స్వచ్ఛమైన వాతావరణాన్ని, ఇలాంటి స్వచ్ఛమైన మనుషులని ఈ ప్రపంచానికి దీనికి దూరం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనం కూడా న్యూస్ లైన్ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళందరినీ ఎవరిని కదిలించినా కానీ మా ప్రాణాలన్నా తీసుకోండి కానీ మేమైతే భూమి ఇయ్యము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఆవేదన ఎంత ఉంది, వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు, ఈ భూమిని, ఈ మట్టిని ఎంత ప్రేమిస్తూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక్కసారి ఈ ప్రజల గురించి, ఈ పేద ప్రజల గురించి, మీకు ఓట్లేసేటువంటి ఈ గ్రామం గురించి, ఈ 5 గ్రామాల తరపున వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మా భూముల జోలికి రాకండి, మీరు వేరే ఇంకెక్కడో చెప్తా ఉన్నారంట, గురునాథ్ రెడ్డి చెప్తా ఉన్నారంట, వేరే ప్రాంతంలో 600 ఎకరాల భూములు ఉన్నాయి, అక్కడ కట్టుకోండి అని చెప్పేసి అక్కడ తీసుకుపోయి కట్టండి, ఎందుకు ఇలా పేదల భూములే కట్టాలి? సో కాబట్టి మనం న్యూస్ లైన్ తరపున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి, ఇలా భూముల విషయంలో కాస్త ఆలోచన చేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం.